పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఘోషయాత్రకు వెళ్ళినటువంటి దుర్యోధనుడు, కర్ణుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి గంధర్వులకు అధిపతి అయినటువంటి చిత్రసేనుడి చేత ఘోరావమానాన్ని పొంది తదనంతరం ధర్మరాజు గారు జోక్యం చేసుకుని విడిపించబట్టి క్షేమంగా హస్తినాపురానికి తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత గాంగేయుల వారు మాట్లాడుతున్నారు. గాంగేయుడు అంటే భీష్మాచార్యుడు. భీష్మాచార్యుల వారు అంటారు, హితులై పెద్దలు బుద్ధి చెప్పగా క్రియాహీనుండవై త్రోచిపోయితి దుష్టాత్ముల కూడి దానికి ఫలం బిట్లయ్యనో చూచితే గత విద్వేషుండు ధర్మనందనుడు గల్గంబట్టి ఆ పాట దుర్గతికిన్ తప్పితిగాక చిక్కితి కదా గంధర్వుచే ఆజిలోన్. ఒక పెద్ద మనిషి, అనుభవజ్ఞుడు, మన యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు ఎటువంటి మాట మాట్లాడతారో భీష్మాచార్యుని యొక్క మాటని బట్టి అర్థమవుతుంది. ఆయన దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. హితులై పెద్దలు బుద్ధి చెప్పగా, పెద్దలైనటువంటి వారు నీకు ఎన్నో బుద్ధులు చెప్పారు. ఈ కర్ణుణ్ణి నమ్మకు, అనవసరంగా పాండవులతో కయ్యానికి కాలు దువ్వకు, నిష్కారణంగా వాళ్లతో విరోధం పెట్టుకోకు, పరమధర్మాత్ములైనటువంటి ఆ పాండవులతో కలిసి ఉండడం, భూమిని పంచుకుని వాళ్లతో కలిసి సంతోషంగా పరిపాలన చెయ్యడం నీ యొక్క శ్రేయస్సుకి అత్యంత ఆవశ్యకమైన విషయము అని చెప్పారు. కానీ క్రియాహీనుండవై త్రోచిపోయితి దుష్టాత్ముల కూడి, కానీ నువ్వు అలా చెయ్యలేదు సరిగదా, పాండవుల్ని అరణ్యవాసానికి పంపించి ఎందుకు వాళ్ళని అవమానించడానికి వెడతావు అని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా ఇదిగో ఈ కర్ణాదులను నమ్మి వీళ్లతో కలిసి ఏదో పాండవుల్ని అవమానం చేద్దామన్న ఉద్దేశ్యంతో ఘోషయాత్రకు వెళ్ళావు. దానికి ఫలం బిట్లయ్యనో చూచితే, దానికి ఫలితం ఎంత ఘోరావమానాన్ని పొందావో చూశావు కదా. అవమానం పొందడం కాదు, నిజానికి నీ ప్రాణమే పోవాలి. కానీ గత విద్వేషుండు, ఎంత గంభీరమైన మాట మాట్లాడాడు. అది పెద్దరికం అంటే, భీష్ముడి పెద్దరికము అంటే అది. గత విద్వేషుండు, నిజంగా ధర్మరాజు గారే మనసులో పెట్టుకోవాలి అంటే నువ్వు చేసినటువంటి అన్యాయాలకి, నువ్వు చేసినటువంటి కుట్రలకి ఇది మంచి అవకాశము అని చేతికి మట్టి అంటుకోకుండా, తనకి అపకీర్తి రాకుండా నువ్వు హతుడవైపోతావని ఆయన ఏమీ చెయ్యకుండా ఊరుకోవచ్చు. కానీ ధర్మరాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా? తాను ఉపకారం చెయ్యవలసిన సందర్భంలో ఉపకారం చెయ్యడానికి కావలసినటువంటి ప్రాతిపదికని ఆలోచించాడు తప్ప ఉపకారమును చెయ్యకుండా విస్మరించడానికి కావలసినటువంటి పాత పగలను గుర్తు తెచ్చుకోలేదు. అది వ్యక్తిత్వం అంటే. ఒకరికి ఉపకారం చెయ్యవలసి వచ్చిందనుకోండి, సాధారణంగా మనసుకుండే లక్షణం ఏమిటంటే గతంలో వాళ్ళు మనకి ఉపకారం చెయ్యగలిగి చెయ్యకపోయినా, వాళ్ళు మనకి ప్రయత్నపూర్వక అపకారం చేసిన ఆ విషయాన్ని ముందు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేశారు, నీకెన్ని కష్టాలు రావడానికి వాళ్ళు కారణమయ్యారు, నువ్వెందుకు చెయ్యాలి అనుభవించని, అది మనసు యొక్క లక్షణం. కానీ ఆయన ధర్మరాజు ఎందుకు అయ్యాడంటే, ఆయన అంత గౌరవనీయుడు ఎందుకు అయ్యాడంటే గత విద్వేషుండు. ఒక్క మాట వెయ్యడంలో భీష్ముని యొక్క గొప్పతనం పైకొస్తుంది. మనసుకుండేటటువంటి సహజమైనటువంటి రాగద్వేషములను తన యొక్క ధార్మిక నిష్ఠ చేత గెలిచాడు. మనం జ్ఞాతులం, బయట వాళ్ళు వచ్చి యుద్ధం చేసినప్పుడు మనం 105. అంతేకాని చూస్తూ చూస్తూ సోదరుడికి ఆపద కలిగితే ఊరుకుంటామా? కాబట్టి భీమార్జునులు ఇద్దరు యుద్ధానికి వెళ్ళవలసిందే అన్నాడు. అంతటి మహానుభావుడు. ఆయనని అవమానించాలనుకున్నావు, ఆయనని అన్నగారిగా అంగీకరించడానికి నీ మనసు రాలేదు, ఆయనకి భూమిని ఇచ్చి రాజ్య పరిపాలన చేసుకోవడానికి నీకు మనసు అంగీకరించలేదు. ఎక్కడి ధర్మరాజు?
మనసులోకి స్మరించవలసినటువంటి పగని కూడా స్మరించనటువంటి వాడు. పైగా నువ్వు ఎదురుగుండా కనపడితే జ్ఞాపకం రావలసింది ఏదైనా ఉంటే కక్షే. కానీ నీకు ఇంత అవమానం జరుగుతోందని తెలిసి కక్ష విడిచిపెట్టాడు. ఎంత ఉత్కృష్టమైనటువంటి శీల వైభవం! ఆ ఒక్క మాటని ఆధారం చేసుకుని మీరు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. అర్థం చేసుకునేవాడికైతే ఈ ఒక్క మాట చాలు. గత విద్వేషుండు ధర్మనందనుడు గల్గంబట్టి, అక్కడున్నాడు కాబట్టి ధర్మరాజు ఆయన నువ్వు వచ్చావని తెలుసుకుని అసహ్యం వేసి వేరే వనానికి వెళ్ళిపోయి ఉండుంటే నీ బతుకేమయ్యేది? ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు బతికావు. ఆయన ఉండడమే నువ్వు బతకడానికి కారణమైతే ఆయనతో సఖ్యాన్ని నిలబెట్టుకుంటే నువ్వేమవుతావు? అది హెచ్చరిక. కానీ నీకు అది అక్కర్లేదు. కాబట్టి ధర్మనందునుడు గల్గంబట్టి ఆ పాట దుర్గతికిన్ తప్పితిగాక. ఏమో ఎంత దారుణమైన పరిస్థితికి నువ్వు వెళ్ళిపోవాలో ఎవరి ఊహకు అందదు. రాణుల్ని కూడా బంధించారు కదా, ఇంకంతకన్నా అవమానం ఏముంటుంది? కాబట్టి అటువంటి దుర్గతికి వెళ్ళవలసినటువంటి వాడివి తప్పించుకోగలిగావు. చిక్కిది కదా గంధర్వులచే ఆజిలోన్. ఆ గంధర్వుల చేత ఆజిలోన్ యుద్ధంలో బంధీకృతుడు అయ్యావు కదా. ఆ ధర్మరాజే లేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడుండేవాడివి? ఆలోచించుకున్నావా? అని నీవులు తమ్ములున్ సతులు నెయ్యురు వైరులచే గృహీతులైపోవగా పారిపోయకడు పొల్లదనంబున సుతపుత్రుడు. ఈ కావరు కష్టచిత్తు అధికంబుగ నమ్ముదు నీవు. వీని బాహావిభవంబు కయ్యమున అక్కడ చూచితే కన్నులారగన్. ఎంత పెద్ద మాటలు వాడాడో మహానుభావుడు, ఎంత గంభీరంగా మాట్లాడాడో. నీవును తమ్ములు సతులు నెయ్యురు వైరులచే గృహీతులైపోవగా. యుద్ధంలో నిన్ను ఒక్కడే బంధీకృతుణ్ణి చేసి పట్టుకెళ్ళలేదు దుర్యోధన. బాగా గుర్తుపెట్టుకో. నిన్ను పట్టుకున్నారు, నీ తమ్ముళ్ళని పట్టుకున్నారు, నీ భార్యల్ని పట్టుకున్నారు, నీ స్నేహితులందరినీ పట్టుకున్నారు, నీతో వచ్చిన వాళ్ళని. మిమ్మల్ని అందరినీ కలిపి పట్టుకుపోతున్నారు. పట్టుకుపోబడని వాడెవరు? కర్ణుడు ఒక్కడే. ఎందుకు పట్టుకుపోబడవలసిన అవసరాన్ని తప్పించుకోగలిగాడు? మీరేమైపోయినా పర్వాలేదని వదిలిపారిపోయాడు కనుక. కాబట్టి గృహీతులైపోవగ పారిపోయకడు పొల్లదనంబున సుతపుత్రుడు. ఈ కర్ణుడున్నాడే, ఈయన మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి తన త్రోవ తాను చూసుకున్నాడు. ఈయన మీకు స్నేహితుడు, వీడిని నమ్ముతావు నువ్వు. ఈ కావరు, ఈ దుర్మధుడున్నాడే, ఎప్పుడు ఉన్మత్త ప్రలాపం చేస్తూ ఉంటాడు. నేను వాడిని చంపేస్తాను, వీడిని చంపేస్తాను అని అక్కర్లేని ఆశలన్నీ నీకు కల్పించి నిన్ను ఇటువంటి అపకీర్తిని పొందడానికి కావలసినటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి కర్ణుడున్నాడే, అటువంటి కావరు కష్టచిత్తు, ధైర్యం లేనివాడు. యుద్ధం వచ్చినప్పుడు ఇంతమందిని బంధీకృతుల్ని చేసి తీసుకెళ్ళిపోతే నేను ఒక్కడిని ఉండి మాత్రం ప్రయోజనం ఏంటి? విజయమో వీరస్వర్గమో అని ముందుకు రాలేకపోయాడు. అధికంబుగా నమ్ముదు నీవు. ఇటువంటి వాడి మీద బాగా నమ్మకం నీకు, అది దురదృష్టం. వీని బాహావిభవంబు కయ్యమున అక్కడ చూచితే కన్నులారగన్. యుద్ధంలో ఇతను ఎంత బాగా నిలబడి చేస్తాడు అన్న విషయాన్ని నువ్వు చూసావుగా, కన్నులారా చూసావుగా. ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో అర్థమైందా? ఆయతబాహులు ఉగ్రబలులు ఆర్యులు పార్థులు వారి భూరి శౌర్యాయుధ నైపుణ క్రియలందు పదారవ పాలు పోలడి వాయుపు రజ్జులాడు అధిప వారల చందము వీని చందమున్నీయడ నిక్కమై తెలిసెనే ఖచరేంద్రుల పరిలోపలన్. ఈ కర్ణుణ్ణి తీసుకుని నువ్వు ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గంధర్వులతో నీకు యుద్ధం జరిగింది కదా. ఆ జరిగినప్పుడు ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు చెప్పవలసిన అవసరం లేకుండా స్పష్టంగా సన్నివేశంలో తేలిపోయిందిగా.
కేవలము బలమే కాదు, ఎవరి శీల వైభవం ఎటువంటిది అన్నది కూడా నిరూపణం అయిపోయిందిగా. ఎవరి స్వభావం ఏమిటి, ఎవరి మనఃప్రవృత్తి ఏమిటి, ఎవరి శౌర్యమేమి, ఎవరి పరాక్రమమేమి, ఎవరి ధర్మమేమి అన్న విషయాలు స్పష్టంగా బయటకు వచ్చేసాయిగా. ఇంకా అసలు వేరొకరు మాట్లాడి చెప్పవలసిన అవసరం ఏమిటి? ఆయతబాహులు, ఉగ్రబలులు, ఆర్యులు, పార్థులు, ఆ పృథా కుంతీదేవి యొక్క కుమారులు ఉన్నారే, వాళ్ళు విశాలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాళ్ళు, దీర్ఘమైన బాహువులు ఉన్నవారు, అద్భుతమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వారు. వాళ్ళు వారి భూరి శౌర్యాయుధ నైపుణ్యక్రియలయందు వాళ్లకున్నటువంటి పరాక్రమంతో పోలిస్తే ఈ కర్ణుడు 16వ పాలు బోలడి వాయుపు రజ్జులాడు. వాళ్లకున్నటువంటి బలం, వాళ్లకున్న పరాక్రమంలో 16వ వంతుకి సరిపోడు ఈ కర్ణుడు. కానీ నోటి దురుసో చాలా విపరీతం. వాళ్ళతో పోలిస్తే మనం ఎంత అన్నది ఒకటి ఉండాలి కదా. లోకంలో సహజంగా ఒకరిని విమర్శ చెయ్యాలన్నా, ఒకరిని నింద చెయ్యాలన్నా ఆయనంతటి వాడు అని అనాలన్నా, అలా అనడానికి మనకున్న సమర్థత ఎంతపాటిది అని ఆలోచించుకోవలసి ఉంటుంది కదా. ధర్మరాజుని కానీ, భీముణ్ణి కానీ, అర్జునుణ్ణి కానీ, నకులుణ్ణి కానీ, సహదేవుణ్ణి కానీ వాళ్ళెంత వీళ్ళెంత, వాళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తాను అనే ముందు వాళ్లకున్నటువంటి బలం ఎటువంటిదో విచారణ చేసుకోవాలి కదా. అలా చెయ్యకుండా తన బలం ఒకటే విచారణ చేసుకుని నా దగ్గర ఇన్నున్నాయి నేను వాడిని చంపేస్తాను, వాడు ఎంతటి వాడన్న నోటి దురుసుతనం కాదు. అసలు వాళ్ళ యందు ఏ గుణము లేనట్టుగా ప్రవర్తించడం మహాదోషం కదా. అది చాలా అన్యాయమైన విషయం కదా. కాబట్టి అటువంటి నోటి దురుసు కలిగినటువంటి వాడు అధిపా ఓ దుర్యోధన, వారల చందము వినిచందమున్నీయడ నిక్కమై తెలిసనే. ఇక మళ్ళీ ఎవరైనా చెప్పాలా నీకు దుర్యోధన? పాండవులు ఎలాంటి వాళ్ళో, కర్ణుడు ఎలాంటి వాడో ఈ జరిగిన సంఘటనల వలన స్పష్టముగా నిరూపణమైపోయింది. మనిషి ఒక్కటి బాగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, అనుభవాన్నంటూ పొందితే సంఘటనల కన్నా అద్భుతమైనవి లోకంలో ఇంకోటి ఉండవు. 100 పుస్తకాలు చదివితే వచ్చేటటువంటి అనుభవం కన్నా, 10 మంది పెద్దలు చెప్తే వచ్చేటటువంటి అనుభవం కన్నా ఒక్క సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటన ద్వారా చాలా గొప్ప అనుభవాన్ని సంపాదిస్తాడు. ఆ సంఘటన ద్వారా తాను ఇక పైన ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తన మనసులో ఏర్పడిపోతుంది. అది మార్చడం అంత తేలిక కూడా కాదు. ఎందుకంటే సంఘటనలు మనిషికి అటువంటి పాఠాన్ని చెప్తాయి. అయితే లోకంలో ఉండేటటువంటి నైజం ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కడు సంఘటనని ఆధారం చేసుకుని జీవితాన్ని మార్చుకుని మంచి వైపుకి తిప్పుకుంటాడు. ఎందుకని అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఎవ్వరి జీవితంలోనూ కూడా అసలు ఏ ఇబ్బందికరమైన సంఘటన జరగకుండా ఉండడం అనేటటువంటిది అసంభవం. నాకు ఏ ఇబ్బంది కలిగించే సంఘటన జీవితంలో జరగకూడదు అని ఆశించనే కూడదు, జరిగి తీరుతుంది. అన్నీ మనం అనుకున్నట్టే జరిగి ఎప్పుడూ మనం సంతోషమే పొందితే ఇంకా మన సంకల్పాలే అయితే ఈశ్వరుడు అన్నవాడి యొక్క నిర్ణయానికి అర్థమే ఉంది. వాడొకడు ఉన్నాడు కదా, వాడి నిర్ణయాలు కొన్ని ఉంటాయి కదా. ఉన్నప్పుడు మనం అనుకున్నవి జరగకుండా వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి కదా. అయితే ఆయన బుద్ధిమంతుడు అన్నది ఎక్కడ నిర్ణయం చేస్తారంటే, ఒక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటనని ఆధారం చేసుకొని ఉత్తమ మార్గం వైపుకి తిరిగిపోతాడు. అలా ఉత్తమ మార్గం వైపుకి తిరిగిపోయిన వాడు ఎవరున్నాడో వాడు అవమానమే పొందనివ్వండి, తప్పే చేయనివ్వండి, వాడి జీవితంలో వాడికి వచ్చిన లోటు ఉండదు. వాడు చేసినది పొరపాటైనా, వాడు తప్పు చేసిన వాడైనా, వాడు మారాకు తొడిగాడు, తన నడవడిని మార్చుకున్నాడు, దాని చేత వాడు ఉన్నత పదం వైపుకి వెళ్ళిపోయి తరువాతి కాలంలో ఎప్పుడైనా ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక పొరపాటుని ప్రస్తావనకి తెచ్చుకున్నా, అదే కదండి ఆయన జీవితాన్ని అంత గొప్పగా దిద్దింది, ఎంత గొప్పగా మారాడండి అని చెప్పుకుంటారు. అసలు మహాత్ములకున్న గొప్పతనం ఏమిటంటే, వాళ్ళ జీవిత చరిత్రలు ఎందుకు రాస్తారో తెలుసా?
మా జీవితంలో జరిగినటువంటి ఇటువంటి ఇబ్బందికరమైన ఒక సందర్భం మా జీవితాన్ని ఇంత గొప్పగా తిప్పిందని మనకి పాఠం చెప్పడానికే రాస్తారు. అబ్దుల్ కలాం గారి జీవితంలో చిన్నతనంలో ఆయన చదువుకుంటుంటే ఎవరో వచ్చి, బాబు మీ నాన్నగారు ఉన్నారా అన్నారు. నాన్నగారు లేరండి, ఎక్కడికో వెళ్ళారు అన్నాడు. మీ నాన్నగారు వస్తే ఇది ఇచ్చేయమ్మా అని అక్కడ వస్తువు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు. వీధిలోనే ఉంది కుర్చీలో ఏదో వస్తువు. ఏమిట్రా ఇది అని అడిగారు. నాన్నగారు మీ గురించి ఎవరో వచ్చారండి, మీరు లేరని చెప్పాను, మీకు ఇమ్మని ఇచ్చారు నాన్నగారు అన్నాడు. ఆయన విప్పి చూశారు, అదేదో బహుమానం. ఆయన గోప పగిలిపోయేట్టు కొట్టారు కలాం గారు. అంత దెబ్బ ఎప్పుడూ తినలేదు కలాం గారు. నేను చెప్తున్నది చిన్న కలాం, బాలకలాం. ఆ దెబ్బకి గోప గీయమంది ఆయనకి. కళ్ళంబట నీళ్లు బొటబొట కారుతూ తండ్రి వంక చూశారు. తగినంత కారణం లేని బహుమానాన్ని అంగీకరించడం వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడం. నువ్వెందుకు పుచ్చుకున్నావు బహుమానం? కారణం లేని బహుమానాలు ఎందుకు ఇవ్వాలి? అలా పుచ్చుకున్న కారణం చేత రేపతను నన్ను ఏదన్నా అడిగితే చేసి పెట్టాలి కదా. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకో, కారణము లేని బహుమానమును అంగీకరించడం వ్యక్తిత్వానికి ప్రమాదాన్ని తీసుకొస్తుంది, మచ్చ తీసుకొస్తుంది. దానికో తగిన కారణం ఉంది, ఇస్తున్నవాడికో పరిణితి ఉంది, తప్పకుండా పుచ్చుకో. అప్పుడు నీ బుద్ధి ఉపయోగించక్కర్లేదు. ఇస్తున్నవాడు పరిణితి కలిగినవాడు, ఆయనకి నీకన్నా బాగా తెలిసి ఎప్పుడు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో. ఆయన ఇచ్చిన దానికి ఇబ్బంది లేదు, పుచ్చుకో. ఆ సందర్భం అయితే పుచ్చుకో. అంతేగాని అదే పనిగా బహుమానాలకు అలవాటు పడకు. కలాం గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు, ఇది నా జీవితాంతం నాకు జ్ఞాపకం ఉండిపోయింది. కారణము లేకుండా బహుమానాన్ని పుచ్చుకోకూడదు అన్న విషయం నా యొక్క శీల వైభవాన్ని నిర్మాణం చేసుకోవడంలో నాకు ఎంతో ఉపకరించింది. మా నాన్నగారు కొట్టిన దెబ్బ నన్ను అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళింది అని చెప్పారు. ఒక్కొక్కడు జీవితంలో జరిగినటువంటి ఒక్కొక్క సంఘటన తాను పతనం అవ్వడానికి మార్గంగా తీసుకుంటాడు. కలాం గారు జరిగిన సంఘటన జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రాతిపదికైంది. ఆయన అలా మలుచుకున్నారు. మహాభారతంలోనే మీరు చూడండి, కొంతమంది మీకు కనపడతారు. సైంధవుడు చెయ్యకూడని పని చేశాడు. ఆరణ్య పర్వంలో సోదరి వరసైనటువంటి ద్రౌపదీదేవిని కామించాడు. ఆమెని అపహరించి తీసుకుపోతుంటే పాండవులు వెంట వెళ్ళి ప్రత్యేకించి భీమార్జునులు పట్టుకుని కుళ్ళబొడిచి తీసుకొచ్చి ధర్మరాజు గారి దగ్గర వదిలిపెడితే, ధర్మరాజు గారు ఎప్పుడు చేత్తో కొట్టిన దానికన్నా, బాణం పెట్టి కొట్టిన దానికన్నా, కత్తితో పొడిచిన దానికన్నా, శూలం పెట్టి ముక్కలు చేసిన దానికన్నా నోటి మాట చేత బాగా మాట్లాడతాడు. అంత బాగా మాట్లాడి సైంధవుడిని పంపించేశాడు. సైంధవుడు జీవితంలో మారాలి అనుకుంటే అదొక గొప్ప అవకాశం. పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు. శంకరుడు సాక్షాత్కరించాడు. ఇప్పుడు కాదు, జన్మ జన్మాంతరముల యందు నా మనసు అధర్మమును కోరకుండుగాక అన్నాడు అనుకోండి. మహాభారతంలో ఏ స్థితికి వెళ్ళేవాడో సైంధవుడు. కానీ 5 పాండవుల్ని ఓడించగలిగిన శక్తి నాకు ఇమ్మని అడిగాడు. వాళ్ళు నరనారాయణులు, కృష్ణార్జునులు. నేనే ఇచ్చా పాశుపతాస్త్రం, నువ్వెవడివి వాళ్ళని ఓడించడానికి? నీ తరం కాదు. ఒక్కరోజు అర్జునుణ్ణి వినా మిగిలిన 4 ఆపుతావు యుద్ధంలో, అంతే. ఒకరోజు ఓడిస్తావు. అదొక్కటి అడ్డు పెట్టి ఏం చేశాడు? అభిమన్యుణ్ణి చంపేశాడు. అభిమన్యుణ్ణి చంపేసి ఏం చేశాడు? మరునాడు సాయంకాలానికి చచ్చిపోయాడు. కానీ సైంధవుడు చచ్చిపోయాడు. కానీ ఇప్పటికీ ఎవడైనా పనికి అడ్డుపడ్డాడు అనుకోండి, ఏమంటారు? వీడేవాడరా సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు అంటారా? అనరా? జరిగిన సంఘటన చేత మార్పు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యలేదు. చెయ్యక సైంధవుడు పతనమైపోయాడు. పెద్దలు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వెంటనే వదిలిపెట్టేయడం కానీ, తిరస్కరించడం కానీ, దాని గురించి ఆలోచించకపోవడం కానీ, జీవితంలో ఎప్పుడైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన చేత తన మనసులో బాగా విచారణ చేసుకొని తాను చేసుకోవలసిన నిర్ణయాన్ని చేసుకోవడం, తాను ఉండవలసిన విధానాన్ని సక్రమంగా ఉండకపోవడం మంచి పద్ధతి కాదు. తప్పకుండా సంఘటనలు మనిషి జీవితంలో దిద్దడానికి అవకాశం ఇచ్చేటటువంటి సందర్భములుగా మలుచుకున్నవాడెవరుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. వాడు దాచక్కర్లేదు కూడా. వాడు త్రికరణ శుద్ధిగా చెప్పుకోవచ్చు. నా జీవితంలో నేను ఒకప్పుడు ఈ పొరపాటు చేశాను.
కానీ ఆ పొరపాటు నా జీవితాన్ని దిద్దింది, తర్వాత నేను ఇలా దిద్దుకుని ఇలా అయ్యాను అని చెప్పుకోవచ్చు. గాంధీ గారు వ్రాసుకోవాలా? చిన్నప్పుడు తాను చేసిన దొంగతనం గురించి వ్రాసుకోవాలా? మహాత్ములు ఇప్పుడు తన జీవితంలో చేసిన పొరపాటుని దాచరు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడో కోట్ల 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 మందిలో కారణజన్ముడైన ఏ ఒక్కడో తప్ప సాధారణంగా తప్పు చెయ్యని మనుష్యుడు ఉండడు. కానీ తప్పు చేసిన వాడు తప్పు దాచుకుని తప్పు చెయ్యలేదని బూకరించి పాడవడం కన్నా తప్పు చేశానని అంగీకరించి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడి జీవితానికి మారాకు తొడిగిన వాడు ధన్యజీవి. వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అది భీష్ముడి ఆర్తి. మహానుభావుడు ఆయన జీవితంలో సంపాదించిన అనుభవం. తన కళ్ళ ముందు తన వంశం పాడైపోకూడదు, కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు వాళ్ళు వృద్ధిలోకి రావాలని అంత తాపత్రయపడుతున్నాడు, అంత తాపత్రయపడి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎంత గంభీరమైన మాట మాట్లాడాడో చూడండి. మహాభారతంలో ఇవన్నీ మెరుపులు. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, అసలు ఇటువంటి పద్యాల గురించి పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పాలి. ఈ ఒక్క పద్యాన్ని భారతంలో ఆధారం చేస్తే, పద్యం అంతా అక్కర్లేదండి, ఒక్క పాదం, ఆ ఒక్క పాదం చాలు. వారల చందము వీని చందమున్ నీయడ నిక్కమై తెలిసెనే, అంతే. అందులో పేర్లు లేవు. వారల చందము వీరి చందమున్, వాళ్ళిటువంటి వాళ్ళో వీళ్ళిటువంటి వాళ్ళో నీకు అర్థమైందా? నీకు అర్థం కాకపోతే నీ కర్మ. నీకు అర్థమైందా? నీ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకో. ఇక పైన కాదు నేను మారను, నేను అలాగే నమ్ముతాను అంటావా? భారతంలో దుర్యోధనుడు ఏమయ్యాడో అదే అవుతావు. నువ్వు మారావా బాగుపడతావు. అందుకే అసలు అక్కడ పేర్లు లేవు. భారత రచనకున్న గొప్పతనం అది. వారల చందము వీరి చందమున్. జీవితంలో సంఘటనలను ఆధారం చేసుకుని జీవితాన్ని దిద్దుకోవడం నేర్చుకో. అదొక్కటి నేర్చుకుంటే చాలు, జీవితం బాగుపడిపోతుంది. కాబట్టి ఒక్కొక్క విషయం చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కల్కి భవన్ అని చెప్పి చెన్నైలో 3 ఎకరాల్లో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇల్లు కొనుక్కున్నారు. ఆవిడ కొనుక్కున్నప్పుడు తక్కువ, తర్వాత కాలక్రమంలో దాని విలువ పెరిగిపోయింది. కొన్ని కోట్ల రూపాయలు చేస్తుంది ఆ భవంతి. కానీ తదనంతర కాలమునందు ఆవిడికి ఆర్థికంగా అనేక కష్టాలు వచ్చాయి. ఆవిడ భవనం అమ్మేవలసి వచ్చింది. ఆవిడ ఆ భవనం అమ్మేసి ఆఖరి రోజున ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్న రోజున, అమ్మిన వారికి తాళం ఇచ్చేసి ఆవిడ వెళ్ళిపోతున్న రోజున ఆవిడ మళ్ళీ తిరిగి వస్తే ఆవిడింటికి కాదు, ఇల్లు లేక బంధువులింటికి వెళ్ళాలి. ఎవరు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తల్లి, సంగీత సామ్రాజ్ఞి. అటువంటి ఆవిడ వెళ్ళింది ఎక్కడికో తెలుసా? విదేశాలలో కచేరీలు చేసి దేవాలయాలు లేక బయట చిన్న చిన్న గదులలో ఉండిపోయినటువంటి పరమేశ్వరమూర్తులకి దేవాలయాల నిర్మాణాలకే ఆవిడ కచేరీలు ఉచితంగా చేసి డబ్బు సంపాదించడానికి వెళ్ళారు. తన ఇల్లు పోయింది, తనకు ఉండడానికి ఇల్లు లేదు, ఈశ్వరుడికి ఇళ్ళు కట్టించడానికి. గుళ్ళన్నీ ఈశ్వరుడు ఇళ్ళు కావు. అమెరికా వెళ్ళి ఆవిడ కచేరీలు చేసి దాని మీద వచ్చిన డబ్బంతా విరాళాలుగా ఇచ్చి ఎన్నో దేవాలయాలు కట్టడానికి ఆవిడ సహకారం చేసి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఇల్లు లేక బంధువులు ఇంటికి వెళ్ళారు. నేను పొద్దున బయలుదేరుతూ ఆవిడతో పంచుకుంటున్నా మా ఇంట్లో, మా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే అంత గొప్ప ఆవిడ తల్లి అని. కాబట్టి ఒక్కొక్కరి జీవితం అంత గొప్పగా ఉంటుంది. ఏదో ఇంత త్యాగం చేసేసాం, అంత త్యాగం చేసేసాం. ఏమిటి త్యాగం చేసేసాం? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అన్నా చేసేసావా? మహాతల్లి ఆవిడ చేసిన త్యాగం ముందు ఏ పాటి త్యాగం? ఓ ఉపన్యాసం చెప్పినందుకే నువ్వంత గుడ్డెల మీద చెయ్యేసుకొని నేను 2 రోజులు ఏం పుచ్చుకోకుండా చెప్పానండి అంటే మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఏమనాలి? ఆవిడ చేసిన దాని ముందు నువ్వు చేసింది ఏ పాటి? ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలిస్తే, వారి జీవిత కథల్ని పరిశీలిస్తే, వారి జీవిత చరిత్రల్ని పరిశీలిస్తే తేడాలు తెలుస్తాయి.
త్యాగేనైకే అమృతత్వమానసు. ఎంత పెద్ద మాట మాట్లాడారండి గాంగేయులు వారు. మహానుభావుడు కదా భీష్ముడంటే. కాబట్టి వారల చందము వీని చందమున్నీయడ నిక్కమై తెలిసని. వాళ్ళేమిటో వీడేమిటో నీకు అర్థమైందా దుర్యోధన? కచరేంద్రుల పారిలోపలన్, ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు స్పష్టంగా తెలియాలి కదా. ఇంకా దీని మీద మాట్లాడాలా, చెప్పాలా, నువ్వు ఇప్పటికైనా మారాలి కదా. అంటే అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు. ఉన్న చోటికి భీష్ముడు వచ్చి మాట్లాడాడు. మర్యాద అనో మాట ఉంటుంది కదా. పెద్ద ఆయన ఆర్తితో చెప్తున్నాడు, నిజమే తాతగారు, ఇక పైన జాగ్రత్తగా ఉంటాను అంటే వీరు. ఏమీ అనలేదనుకోండి వీరు. నలుగురు లేచి భీష్ముడు వంక చూసి పకపక పకపక నవ్వి వెళ్ళిపోయారు. భీష్ముడు సిగ్గుపడ్డాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి భారతాన్ని. వాళ్ళు నవ్వి వెళ్ళిపోయారు, భీష్ముడు సిగ్గుపడ్డాడు. దేనికి సిగ్గుపడ్డాడు? తాను చెప్పకూడని మాట చెప్పానని కాదు, అయోగ్యులైన వారికి చెప్పానని సిగ్గుపడ్డాడు. జీవితంలో సిగ్గుపడవలసి వస్తే దేనికి సిగ్గుపడాలంటే యోగ్యత లేని వారికి చెప్పానని సిగ్గుపడాలి. భీష్ముడు అందుకు సిగ్గుపడ్డాడు. ఇంకా భీష్ముడు సిగ్గుపడితే భీష్ముడా తప్పు చేసింది? భీష్ముడు సిగ్గుపడేటట్టుగా ప్రవర్తించిన వాళ్ళ తలకాయలు ఉన్నట్టా పోయినట్టా? ఎవరికి అది అవమానం? భీష్ముడికి కాదు అవమానం, అలా ప్రవర్తించడం అవమానం. అది చదివితేనే, అది వింటేనే మనకు అలా అనిపిస్తే, పెద్దలు ఏదైనా మనకి మంచి మాట చెప్తున్నప్పుడు అలా ప్రవర్తించచ్చా, అలా ఎత్తి చూపించచ్చా? అది ఈ జాతి సంస్కృతి. ఈ జాతి సంస్కృతి గొప్పతనం ఏమిటంటే, మా నాన్నగారు ఏం చదువుకున్నారు కాదు, మా నాన్నగారి అనుభవం అటువంటిది. వారి రక్తపు బొట్టు ప్రతిదీ నా అభ్యున్నతిని కోరుతుంది. మా తాతగారు ఏం చదువుకున్నారు కాదు, మా తాతగారు నా పట్ల ఉండేటటువంటి ప్రేమ అటువంటిది. వారు ఎప్పుడూ నా యొక్క అభివృద్ధిని కోరుతారు. అనుభవం చదువు ముందు పోల్చడానికి వీలైన వస్తువు కాదు, ఆ అనుభవం చాలా గొప్పది. నేను మొన్ననెప్పుడో చూశాను, క్రేన్ వక్కపొడి అమ్మిన సుబ్బారావు గారు 86 ఏళ్ళు ఎంతో బ్రతికి చనిపోయారు. ఆయన చదువుకున్నది 6వ తరగతి, వ్యాపారం చేసింది 100 రూపాయలతో మొదలుపెట్టారు. తర్వాత ఆయన గుంటూరు సంపత్ నగర్లో అయ్యప్ప స్వామి భక్తుల కోసం దేవాలయం నిర్మాణం చేసి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆయన ఒక చలనచిత్రంలో నటించారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఎన్ని MBAలు చదివితే క్రేన్ వక్కపొడి సుబ్బారావు గారి అనుభవం వస్తుంది? మీకు పట్టా వస్తుందేమో, అనుభవం మాత్రం రాదు. సుబ్బారావు గారి అనుభవం సుబ్బారావు గారిది. నాకు MBA గోల్డ్ మెడల్ ఉందని సుబ్బారావు గారి అనుభవం వినడం విషయంలో నీకు చిన్నతనం అయితే కాదు. నేను చదువుకున్నది బంగారపు పళ్ళెమైతే సుబ్బారావు గారి మాట పెద్ద గోడ. ఇది చేరుపు కావాలని విన్నవాడెవరో వాడు వృద్ధిలోకి వస్తాడు. పెద్దల మాటలు వినడానికి పెట్టి పుట్టాలి, పెద్దల మాటలు వినడానికి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారము వీడికి లేకపోతే ఆయన పెద్దరికమేం పోదు. ఇప్పటికీ నేను ఈ పద్యాలు చెప్పినప్పుడు మీతో ఏమని చెప్తున్నాను, ఇది పెద్దరికం అంటే, ఇది భీష్ముడి మాట అంటే. ఇవి ఇప్పుడు కాదు, పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలకి చెప్పాలి. పిల్లలకి సంస్కారం ఏర్పడాలంటే, జీవితమునంత ధైర్యము రావాలంటే, సంఘటనని ఆధారం చేసుకుని కుంగిపోవడం కాదు, సంఘటనని ఆధారం చేసుకుని వృద్ధిలోకి రావడం తెలియాలంటే భారతం భీష్ముడు చెప్పిన మాట జ్ఞాపకం ఉండాలి అని నేను చెప్తున్నాను. దుర్యోధనాదులు నవ్వితే ఆయనకి ఏమిటి లోటు వచ్చింది? ఆయన గురించి ఏమన్నా తక్కువగా చెప్పారా? ఆయన సిగ్గుపడ్డాడు. దేనికి సిగ్గుపడ్డాడు? తప్పు చేసి సిగ్గుపడలేదు, అయోగ్యులైన వాళ్ళకి చెప్పాను. వీళ్ళ కోసమా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసింది? ఆఖరికి వీడు చేరిపోయినటువంటి స్థితిదే. ఈ నవ్వినటువంటి తలలు ఉంటాయా? కాబట్టి మహాభారతం మనకి
కేవలం జరిగిపోయిన కథ అని అనుకోకండి. అదైతే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు ఇంత కష్టపడి ఆంధ్రీకరించి ఇవ్వక్కర్లేదు, ఇంత కష్టపడి నేను చదువుకోక్కర్లేదు, ఇంత కష్టపడి మీరు వినక్కర్లేదు. అది జీవితాన్ని పండించుకోవడానికి ఒక గొప్ప ఉపకరణం. కాబట్టి ఖచరేంద్రుల పారిలోపలన్ అని చెప్పి మహానుభావుడు భీష్ముడు వాళ్ళ నవ్వులు చూసి సిగ్గుపడి అక్కడి నుంచి నిష్క్రమించాడు. కానీ చిక్కు చెదరని నమ్మకం దుర్యోధనుడికి ఎప్పటికీ ఎవరి మీద అంటే కర్ణుడి మీదే. అయితే ఇక్కడ మాత్రం మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అలా అంత నమ్మకం కర్ణుడి మీద పెట్టుకున్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది. నిజంగా భీష్మాచార్యుల వారి మాటలు చెవికి ఎక్కేసి ఉంటే, మనసుకు ఎక్కేసి ఉంటే భారత యుద్ధం జరుగుతుందా? జరగదు. అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఏమిటంటే, నోరు విప్పి 10 తిట్లు తిట్టిన కన్నా చాలా పట్టించుకోని రీతిలో పెద్ద చెప్పొచ్చావులే అన్నట్టుగా నవ్వినటువంటి ఒక వెక్కిరింతతో కూడిన నవ్వు మరింత బాధ పెడుతుంది. పెద్దలు పడ్డ బాధలు ఉట్టినే పోతాయా? అవన్నీ యువతల వాళ్ళకి ఆశీర్వచనం అవుతాయా? అవవు కదా. ఆ బాధలు యువతల వాళ్ళకి కట్టి కుడపవు. అది జరగలా భారతంలో. కాబట్టి నడవడి ప్రధానం, అన్నిటికన్నా ఆచరణ ప్రధానం. మనిషి ఎలా బ్రతుకుతాడన్నది ప్రధానం. అయిపోయింది. తర్వాత దుర్యోధనుడు కర్ణుణ్ణి దగ్గరికి పిలిచాడు. పిలిచి అన్నాడు, కర్ణ, మన వర్చస్సంతా తరిగిపోయింది. ఎందుచేత అంటే గంధర్వుల చేత బంధింపబడ్డాం. మన కీర్తి అంతా కొల్లగొట్టబడింది. ఏదో మనలో మనం మనసు సరిపెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ అర్జునుడిని చంపైపోతామా, పాండవుల్ని చంపైపోతామా, అజ్ఞాతవాసంలో వాళ్ళ ఆచూకీ కనిపెట్టలేకపోతామా, శాశ్వతంగా వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేయలేకపోతామా, అఖండ భూమండలానికి సార్వభౌమాధికారం మనమే పొంది సంతోషంగా ఉండలేకపోతామా అని మనసు సరిపెట్టుకుంటే సరిపెట్టుకోవచ్చుగాక. కానీ జరిగినది మాత్రం జరిగినదే. వర్చస్సు పోయింది. వర్చస్సు పోయింది అంటే తాను సంతోషంగా నలుగురిలో నిలబడడానికి కావలసినటువంటి కీర్తి మాసిపోయింది. ఒక సంఘటన ఏం చేసిందంటే సంపాదించుకున్న కీర్తినంతటినీ తుడిచేసింది. అది తుడిచేసిన కారణం చేత ఏమైపోతుందంటే ఎక్కడికి వెళ్ళి నిలబడినా ఈ సంఘటనే ప్రస్తావనకు వస్తుంది. అదొక దారుణమైన విషయం. ఎందుకో తెలుసా? అసలు మాన్యులైన వారు ఉంటారు, పెద్ద మనసున్న వారు ఉంటారు. వాళ్ళు ఒకరి మనసుకి కష్టం కలిగించిన సన్నివేశం ఏది ఉంటుందో దాన్ని అసలు ప్రస్తావన చేయరు. అసలు ఎందుకు ప్రస్తావించాలని అంటారు. అసలు ఎందుకు అసలు ప్రస్తావన చెయ్యం దాన్ని. కానీ సాధారణంగా లోకం తీరు ఎలా ఉంటుందంటే, అవతల వాడికి ఏదైనా కష్టం కలిగిందనుకోండి, ఓ అవమానం కలిగిందనుకోండి, దాన్నే ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయన కీర్తిని గురించిన ప్రస్తావన చేసే ప్రయత్నం ఇక చేయరు. ఇన్ని ఎదుర్కొంటూ ఉంచుకోవడం చాలా కష్టం. అప్పుడు ఏమవుతుందంటే యువతలవాడి కీర్తి మాసిపోయి నిలబడి మానసికమైన పిరికితనం ఒకటి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు, అందుకని వద్దు అసలు మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని మానసికంగా ఏమైపోతాడంటే మనిషి కుదేలవుతాడు. దుర్యోధనుడు ఆ స్థితికి వచ్చాడు, కర్ణుడు ఆ స్థితికి వచ్చాడు. ఎందుకని? భీష్ముడు అడిగాడా రాగానే? ప్రజలందరికీ తెలుసా? ఇప్పుడు బయటికి వచ్చారనుకోండి, ఏమిటో పాపం మిమ్మల్ని అలా గంధర్వులు పట్టుకుపోయారట, ధర్మరాజు గారు రక్షించారట, ఏమిటో మీ కర్మ ఏమిటంటే అప్పుడు కర్ణుడు ఏమయ్యాడు? వాడికి తెలియదు ఏమిటి? వాడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు, ఏమిటో అప్పుడంటే అలా అయింది కానండి, ఏం పర్లేదు, మీరేం బెగబెట్టుకోకండి, మీరు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు, మీకే సామ్రాజ్యం అని పక్కకి వెళ్ళి అవ్వాలే వాడికి అలాగా అంటాడు. అదొకటి మళ్ళీ విచిత్రం. కాబట్టి వర్చస్సు పెరగాలి. వర్చస్సు అంటే ఆత్మస్థైర్యం పెరగాలి. నాకు ఉంచుకోవాలి, నాకు నమ్మకం కలగాలి, నేను వెళ్ళగలను 10 మందిలోకి, నేను మాట్లాడగలను, నేను మళ్ళీ తట్టుకుని నిలబడగలను, నన్ను చూస్తే ఆ భయం మళ్ళీ ఏర్పడాలి, నాకు సహజమైన పౌరుష పరాక్రమాలు ఏమున్నాయో ఆ సహజమైన పౌరుష పరాక్రమాలు అలాగే నిలబడాలి. అంటే ఏం జరగాలి? అది ప్రశ్న. అది నిజానికి ఎవరిని అడగాలి? ఇంటి పెద్ద ఆయన్ని అడగాలి.
పరమధర్మాలు తెలిసిన్నవాడు అంపశయ్య మీద పడుకుంటే ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడని ధర్మరాజుని తీసుకొచ్చి కృష్ణుడు చెప్పించాడు. ధర్మరాజు గారు ఇప్పుడు ఆయన ఏం చెప్తాడని లేదు, వెళ్ళి విన్నాడు. ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, వీళ్ళకి అక్కర్లేకపోయాడు. ఇక వాళ్ళని ఎవరు బాగు చేయగలరండి? భీష్మాచార్యులు వారు అక్కర్లా, ద్రోణాచార్యులు వారు అక్కర్లా, కృపాచార్యులు వారు అక్కర్లా, అథవా అశ్వత్థామ అక్కర్లా, కన్నతండ్రి ధృతరాష్ట్రుడు అక్కర్లా, కర్ణుడిని అడిగాడు వెళ్ళి. మళ్ళీ వర్చస్సు పెరగాలంటే అన్న మాటకు అర్థం ఏమిటంటే అక్కడ ఏదో తపస్సు చేసి దీప్తి పొందాలి అని కాదు. కర్ణ, అందరూ ఏమంటున్నారు, నువ్వు యుద్ధంలో పారిపోయావు ఇదే మాట కదా? కాదు. అబ్బా, కర్ణుడు ఈ మధ్య ఏం చేశాడో తెలుసా? ఎంత పెద్ద విజయం సాధించాడు, అమ్మో సామాన్యుడు కాడండో. అదేదో పొరపాటున అలా అయిపోయిందేమో కానీ అమ్మో తక్కువ లెక్క పెట్టడానికి వీల్లేదండోయ్ అని మళ్ళీ ప్రజలు నీ గురించి మాట్లాడుకోవాలి. నా గురించి ఏదో గ్రహస్థితి ఎంతటి వాడికి ఏదో వస్తూ ఉంటుంది, అమ్మో సామాన్యుడండి దుర్యోధనుడంటే అని నా గురించి మాట్లాడుకోవాలి. పాతని మరిచిపోవాలి, ఒక కొత్త కీర్తి మనకి రావాలి. దాని చేత మళ్ళీ మనకో సంతోషం రావాలి. మనం కూడా ఏదో చేశాం అన్న ఆనందం రావాలి. దానికి ఏం చేస్తే బాగుంటుందంటావు? ఏం చేస్తే బాగుంటుందంటే మళ్ళీ సంఘటనలు వస్తాయా? రావు. కానీ అనుకరణ అని ఒక మాట ఉంటుంది. కానీ ఏ మాటకైనా ఒకటి మాత్రం నిజం, మంచి విషయంలో అనుకరణ కూడా మంచిది. మనకి సొంతంగా ఆలోచన రాకపోయినా ఇంకొక ఆయన చేసిన పనిని మనం అనుకరించామనుకోండి మంచిదే. కానీ అనుకరించడం వరకు పొరపాటు లేదు. కానీ ఇది నన్ను ఆయన అనుకరించాడని దబాయించకూడదు. ఆయన చేసింది మనం చేసి నన్ను చూసి ఆయన చేశాడని అనకూడదు. ఆయన చూస్తే ఆయన చేసింది చూసి చాలా గొప్పగా చేశారని ప్రేరణ పొంది నేను చేశానండి అనాలి కదా. ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి మహాభారతం అంటే. కానీ మంచి పని విషయంలో దాపరికం లేకుండా కనీసం వాడు చేశాడు నాకు చెయ్యాలనుంది అన్నాడు అనుకోండి, అదైనా చాలు, మంచి పని, ఏం తప్పు లేదు. ఏమన్నా ఆయన అభిషేకం చేశారు నాకు చెయ్యాలనుందండి, మంచిదే, తప్పే ఉంది. ఆయన చేశాడు కాబట్టి ఈయన చేస్తున్నాడంటే వంకెట్టక్కర్లేదు. పోనీ ఆయన చేశాడు కదా, అన్నింటికీ వంకే, అన్నింటికీ తప్పే. అలా అన్నింటికీ తప్పులు పట్టకూడదు. కాబట్టి ఆయన అభిషేకం చేశాడు, ఈయన అభిషేకం చేశాడు. ఆయన 1116 ఇచ్చాడు, ఆయన 1116 ఇచ్చాడు. కనీసం నేను ఈ దాచుకుని ఏం చేస్తానని 116 ఇచ్చానండి అన్నాడు. మంచిదే, ఎంతో కొంత ఇచ్చాడు కదా. మంచిని అనుకరించడాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. కానీ ఒక్కటి గుర్తించండి, ధర్మరాజు గారు అక్కడ ఉంది కూడా సత్యస్కందం చేస్తున్నాడు. ధర్మరాజు గారు ఎంత గొప్పవాడైనా నా కోసం అని దాచుకోలేదు, రాజసూయాగం చేశాడు. అందుకని ఆలోచన ఏమొచ్చిందంటే, ఎంత కాదన్నా లోపల మాత్రం ఆర్యులను ఎలా ధిక్కరిస్తారండి? పెద్దరికమే కదా. పైకి నోటితో తిట్టినా ఏదో అలా తిడుతున్నాం కానండి, మహానుభావులు వాడు చాలా గొప్పవారండి పాండవులు అనకుండా ఎలా ఉండగలడు? దుర్యోధనుడు మాత్రం సామాన్య శకునల్లా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ క్రమశిక్షణ కలిగినటువంటి ప్రతాపం ఉన్నవాళ్ళు అనలేదు. అలాగే కర్ణుడితో ఒక మాట అన్నాడు, ధర్మజుడు రాజసూయంబు పేర్మి చేసినంత నుండి అమ్మహితాద్ధరమునయందభిప్రాయమయ్యుండు ఒందనాకు అమ్మకంబు చేయింపవే అనగ నన్ను. కర్ణ, నీ దగ్గర ఓ మాట చెప్తున్నాను. అప్పట్లో ధర్మరాజు గారు రాజసూయం చేశాడు కదా. ఆ రాజసూయం చేసినప్పుడు రాజులందరూ వచ్చి కప్పం కడుతుంటే అంతంత ధనపురాసులు, అన్నెన్ని భోజనాలు, అన్నెన్ని దానాలు, అంతంత పెద్ద పెద్ద క్రతువులు, అగ్రపూజ. అబ్బా, రాజసూయం చేసిన తర్వాత లోకమంతా ధర్మరాజు గారి పేరు మార్మోగిపోయింది కదా. ఎక్కడ చూసినా అబ్బా ఏమి చేశాడండి ధర్మరాజు, ఏం చేశాడండి, ఎంత రాజసూయం చేశాడండి అన్నారు కదా. ధర్మరాజు గారు రాజసూయం చేశాడంటే శత్రువు అన్నవాడు ఉండకూడదు. అందరినీ గెలిచిన వాడైతేనే రాజసూయం చెయ్యాలి. నిజానికి ధర్మరాజు గారే గెలిచింది అందరినీ. వెళ్ళి అర్జునుడు ఉన్నాడు, ప్రధానుడు అర్జునుడు కదా. ఉత్తర దిక్కులున్న రాజులందరినీ గెలిచాడు. గెలిచి అన్నగారి చేత రాజసూయం చేయించాడు. అంతమంది పట్టుకొచ్చి కప్పాలు కట్టారు. భీముడు కదా కారణం. అలా నువ్వు నాకుండగా నేను ఎందుకు రాజసూయం చేయలేను అంటే ఇద్దరికి వచ్చిన మత్సా పోతుంది. ఇప్పుడు నువ్వు
ఎప్పుడో పాండవులతో యుద్ధం వచ్చే వరకు ఆగక్కర్లేదు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నటువంటి రాజులెవరు తలెత్తకుండా అందరినీ ఓడించి నా చేత రాజసూయం చేయించు. ఆనాడు ధర్మజుడి వెనక అర్జునుడున్నాడు, రాజసూయం చేశాడు. ఈనాడు దుర్యోధనుడి వెనక కర్ణుడున్నాడు, రాజసూయం చేశాడు. ధర్మజుడి రాజసూయమా, దుర్యోధనుడి రాజసూయమా అంటే మనదే గొప్పవ్వాలి. అందులో మళ్ళీ కొంచెం రాజసం, కొంచెం రజోగుణం, అంత గొప్పగా చేద్దాం. అప్పటి నుంచి నాకు ఆ కోరిక ఉండిపోయింది. కర్ణ, అది నా చేత చేయొద్దు. ఎప్పుడైనా ఇలాంటి కోరిక కోరితే మీరు ఒకటి ఆలోచించండి, ఇది నెరవేర్చడానికి నిజానికి యోగ్యుడు కర్ణుడా భీష్ముడా? పెద్దవాడు ఇంటికి తాతగారు భీష్మాచార్యుల వారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, తాతగారు నేను యాగం చేద్దాం అనుకుంటున్నాను తాతగారు అంటే, భీష్ముడు రథం ఎక్కాలా వెళ్ళాలా? భీష్ముడి ఆశీర్వచనంతో జరుగుతోందిట రాజసూయం, దుర్యోధనుడు చేస్తున్నట్ట. అంటే 5 రూపాయలకి అప్పం కట్టేవాడు 50 రూపాయలకి అప్పం కడతాడు. అసలు తలెత్తేవాడు ఉంటాడా? పైగా ఇంటికి ఎంత గౌరవం! తన ఇంటి పెద్దని తాను గౌరవించడం ఎంత గౌరవం! ఊళ్ళో వాళ్ళందరూ ఎంత పెద్దరికం ఇవ్వనివ్వండి, తన ఇంట్లో వాడు ఆయనకి పెద్దరికం ఇవ్వలేదనుకోండి, తోడబుట్టిన తమ్ముడు పెద్దరికం ఇవ్వడు, మా అన్నయ్య వాడి పేరు ఎత్తకండి అన్నాడు అనుకోండి, ఆయనకి గౌరవమా వదిలేయండి కాసేపు, దాని సంగతి వదిలిపెట్టండి. కానీ అది ఆయన యందు అభిమానం ఉన్నవాళ్ళు, నిష్పాక్షపాత బుద్ధి ఉన్నవాళ్ళు ఏమంటారు? అదేమిటండి, వటవృక్షం లాంటి వాడు తోడబుట్టినవాడు, ఆయన పేరే ఉండదు, ఆయన ఊసే ఉండదు, ఎందుకండి ఆయనతో అంత దూరంగా ఉంటాడు అంటారా అనరా? నిష్కారణంగా గౌరవం పోయిందా లేదా? ఇంటి గౌరవం పోయిందా లేదా? దానివల్ల ఇంట్లో వాళ్ళ గురించి చర్చిస్తారా, చర్చించరా? కర్ణుడి పాప ఎందుకు వెనకాతలా? పైన భీష్ముడు లేడు, భీష్మాచార్యుల వారిని అడిగి ఆయన ఆశీర్వచనంతోనే చేయొచ్చుగా. పోనీ పాపం ఆయన ఏం చేస్తాడండి అంటే, ఆయన యుద్ధం ఎటువంటిదో మీరు చూశారుగా. 10వ రోజు పడ్డాడు, 9 రోజులు గడగడలాడించేశాడు. 3వ రోజు 9వ రోజు కృష్ణుడే రథంలోంచి దిగి చక్రాయుధం పట్టుకోవాల్సి వచ్చింది. వయసుతో సంబంధం ఏమిటి ఆయనకి? ఆయన క్షాత్రం అటువంటిది, ఆయన యొక్క తేజస్సు అటువంటిది, పరాక్రమం అటువంటిది, పైగా ధర్మజ్ఞుడు, సమస్తము తెలిసిన్నవాడు. అటువంటి వాడు ఇంటి పెద్ద. ఆయన పెద్దరికం అక్కర్లేకపోయిందా? కర్ణుడి పెద్దరికం కావలసి వచ్చిందా? వదిలేస్తే భీష్ముడి పెద్దరికం తగ్గిందా? పట్టుకుంటే కర్ణుడి పెద్దరికం పెరుగుతుందా? రహస్యంగా ఏమవుతోంది? ఇద్దరికి వచ్చిన మత్సమాపుకునే ప్రయత్నం అవుతోంది అనవలసి ఉంటుంది అంతే. మళ్ళీ శీలం దగ్గరికి వచ్చేటప్పటికి, ఆలోచన దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఎంతకింతకు వచ్చావు, ఎంత పెద్ద యాగం చేద్దాం అనుకున్నా, అది ఆమోదించి కర్ణుడు ఎంత తప్పు చేస్తున్నట్టు చెప్పాలి కదా. అదేమిటయా భీష్మాచార్యులు వారిని అడుగుదాం రా అనాలి కదా. అడగరు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భీష్ముడు ఓ ముసలివాడు, పక్షపాతి, అడగక్కర్లేదు. అప్పుడు ఏం చేసి మాత్రం ఏం ఉపయోగం అండి? కాబట్టి నా చేత రాజసూయం చేయించు అన్నాడు. అగుగాక ఏమి, ఇప్పుడు జగతింగల నృపతులెల్ల జనవరా, నీకిమ్ముగ వశవర్తులు కావున తగ ఉద్యోగింపుమిప్పుడు తత్క్రతు విధికిన్. ఓ ఎక్కువ చదువుతాడు కర్ణుడు. ధర్మరాజు గారు రాజసూయం చెయ్యాలి అనుకుంటే, ధర్మరాజు గారికి అందరూ లొంగి ఉన్నవాళ్ళు కారు, అప్పుడు స్వతంత్రులు ఉన్నారు. అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎదురు తిరిగి ఆయనతో యుద్ధం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు రాజసూయం చెయ్యాలి కాబట్టి ముందు భీముణ్ణి అర్జునుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళి జరాసంధుణ్ణి చంపించలా కృష్ణ పరమాత్మ? అంతమంది భగదత్తుడు లేడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ఆ రోజుల్లో. మరి ఇంతమంది ఎదురు తిరిగి యుద్ధం చేశారు ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు. అర్జునుడు వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి అణిచి అప్పుడు తాను రాజసూయం చేశాడు. నీ విషయంలో అలాంటిదేం లేదే. అసలు భూమండలంలో ఇప్పుడు నీకు ఎదురు తిరగగలిగిన రాజు ఉన్నాడా? ఉంటే కదా నేను వెళ్ళడం యుద్ధానికి. అసలు ఎదురు తిరిగేవాడే లేడు, కాబట్టి నువ్వు రాజసూయం చేయడానికి అభ్యంతరం. ధర్మరాజుకి నీకు పోలికేమిటి అన్న మాట అందులో ఉందా లేదా? అది కర్ణహృదయం. కాబట్టి అసలు తలెత్తేవాడు లేడు. ఒకవేళ తల ఎత్తుతాడా ఎవడైనా? నేనున్నా. అర్జునుడైతే వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత తెలిసింది, నేనైతే అంతవరకు అక్కర్లా, నా పేరు చాలు. అది అతిశయం. కాబట్టి
తలెత్తేవాడెవడాయా నీకు? జగతింకల నృపతులెల్ల జనవరా నీకిమ్ముగ వశవర్తులు కావునా. ఈ జగత్తులో ఉన్నటువంటి రాజులందరూ నీకు వశవర్తులే. ఎదురు తిరగగలిగిన వాడెవరు? కాబట్టి అసలు నీకు ధర్మరాజుకి పోలికేమిటి? ఏ కారణం చేత పాండవుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు. పొర్రపాటునైనా సరే దుర్యోధనుడైనా ఎప్పుడైనా ధర్మరాజు గారిలే చెయ్యాలని ఉంది అన్నాడో నీకు ఆయనకి పోలికేమిటని మొదలెడతాడు. ఆ మాత్సర్యం అలా ఉండిపోయింది. అది నిజానికి కర్ణుడు అలా ఉండకపోతే, అందుకే కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. కర్ణుడు అలా మాట్లాడి ఉండకపోతే ఎక్కడైనా కురుపాండవులు దగ్గరయ్యే అవకాశం ఏర్పడి ఉంటే ఇక భారత యుద్ధం లేదు, అసలు భారతం నడవదు. ఆయన ఒక అద్వితీయమైన పాత్ర పోషించాడంతే. కాబట్టి రాజసూయం చెయ్యి, అభ్యంతరం ఏమిటి? పరమ సంతోషం. ఇప్పుడు ఋత్విక్కుల్ని పిలిచి మాట్లాడాలి కదా, రాజసూయం ఏమిటి, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, పందిళ్ళు ఎక్కడ వేయాలి, యాగశాల ఎక్కడ కట్టాలి, ఎవరెవరికి ఆహ్వానం చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఎంతమందికి భోజనాలు పెట్టాలి. ఏదో ఇంట్లో చిన్న కార్యక్రమం అంటేనే మనం ఇంటి బ్రహ్మస్థానానికి కబురు చేసి అదంతా కావలసిన సంబారాల జాబితా అంతా తెప్పించుకుని ఓ నమ్మకస్తుడైన వ్యక్తికి ఆ జాబితా ఇచ్చి ఇందులో ఉన్నవన్నీ కొంచెం తీసుకురండి అని చెప్పి ఇంకా నమ్మకమైన వ్యక్తికి ఇచ్చి ఇవన్నీ కాస్త అందిపుచ్చుకురావడానికి ఆ సమయానికి ఆ క్రతువులో అక్కడ ఉన్నవి అందించడానికి తగిన ఏర్పాట్లు చేయమని అప్పచెప్పి ఇన్ని చేసుకుంటాం కదా. మరి రాజసూయం అంటే చేసుకోవద్దు, చేసుకోకుండా ఎలా కుదురుతుంది? అందుకని ముందు ఆ ఋత్విక్కులలో శ్రేష్ఠుడైనటువంటి వాడిని పిలిచాడు. పిలిచి ఆయన్ని అడిగాడు, నేను రాజసూయం చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఏమిటి నాకు చెప్పని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, జనవరా నీకు పాండవులు శత్రువులు కావున వారి నాజి నూర్చిన మరి కాకమున్న ఇటు చెయ్యగ శక్యమే రాజసూయమున్ వినుము. తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములన్ బనుపుము తత్క్రియా వివిధ భంగులకున్ తగువారి వేగమై. దుర్యోధన మహారాజా ఏమనుకోకు, ఓ మాట చెప్తా. రాజసూయం చెయ్యాలి అంటే ఈ భూమి మీద తన చేత ఓడింపబడని వాడు ఒక శత్రువు కూడా లేడు. అంటే అందరి రాజులని తాను ఓడించిన వాడై ఉండాలి, తనకు ఎదురు తిరిగిన వాడు ఉండకూడదు. తన చేత ఓడింపబడని వాడు ఒకడున్నాడు అని చెప్పడానికి అవకాశం ఉండకూడదు. అందరినీ ఓడించాలి, అప్పుడే రాజసూయం చెయ్యడానికి అర్హత వస్తుంది. నీకు పాండవులు శత్రువులు కదా, నువ్వు పాండవులను ఓడించలేదుగా, మొన్ననేగా ఓడిపోయి వచ్చావు, ఓడిపోతే విడిపించిందే వాళ్ళుగా. అయినప్పుడు రాజసూయం ఎలా చేస్తావు? నువ్వు రాజసూయం చేశావనుకో, మమ్మల్ని గెలిచాడా అని అన్నారనుకో, ఏం చేస్తావు? వెడతావా యుద్ధానికి? సాధ్యం కాదుగా. అందుకని ఇప్పుడొద్దులే అంటే వాళ్ళని గెలిచిన తర్వాత చేద్దు కానీ విలి, అసలు నువ్వు అది చేయగలిగితే అప్పుడు చేద్దు కానీ. కానీ ఇప్పుడు రాజసూయం కుదరదు. కానీ ఏదీ చెయ్యొద్దని నేను అన్నాను, దానితో సమానమైనది ఇంకొకటి ఉంది. దానికి అసలు అందరినీ గెలవాలి అన్న నిబంధన మాత్రం లేదు. వైష్ణవ యాగము అని ఒక యాగం ఉంది, ఆ యాగం చేస్తే బాగుంటుంది. కాబట్టి దానికి కావలసిన విధి విధానములను సంభారములను చెప్తాం. దానికి సమర్థులైన వారెవరు ఉంటారో అటువంటి వారిని ఎంచుకుని వారి చేత అవన్నీ కూడా సిద్ధం చేయించుకో, ఆ యాగం చేద్దాం అన్నాడు. తప్పకుండా ఆ యాగం చేద్దాం. ముందు కావలసింది ఏమిటి? వర్చస్సు కావాలి, ఆ ఆత్మ నిబ్బరం కావాలి. దుర్యోధనుడికి కావాలి, కర్ణుడికి కావాలి. ఎందుకంటే ప్రత్యేకించి ఘోషయాత్ర జరిగిన తరువాత కర్ణుడు పైకి ఎంత డాంబికంగా మాట్లాడుతున్నా ఖచ్చితంగా మానసికంగా చితికిపోయాడు. ఎందుచేత అంటే అంతఃపురం దగ్గర నుంచి రాజ్యం వరకు ఎవరు చూసినా కర్ణుడు యుద్ధం నుంచి పారిపోయాడు, దుర్యోధనుడిని బంధించి తీసుకుపోయాడు అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు తనకేదో వర్చస్సు కావాలి, తానేదో చేశాడన్న కీర్తి కావాలి. అది దుర్యోధనుడికి అవసరం, ఇటు కర్ణుడికి అవసరం. అందుకని ఆ వైష్ణవ యాగమే చేద్దాం అని చెప్పి సంకల్పం చేసి ధర్మరాజు గారికి ఆహ్వానం పంపించారు ద్వైతవనానికి. ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, ఎవరో ఒకరిని పంపిస్తారు కదా దూతని, అయ్యా దుర్యోధనుడు ఇలా వైష్ణవ యాగం చేస్తున్నట్ట, మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాడు, వచ్చి మిమ్మల్ని కూడా యాగంలో పాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాడు.
అంటే భీముడు అన్నాడు, ఈ యాగానికి రాం, 13 ఏళ్ళు అయిపోనివ్వండి, 14వ ఏట భారత యుద్ధం అని ఒక గొప్ప యాగం జరుగుతుంది, ఆ యాగంలో వీళ్ళని పశువుల్ని చేసి పారేస్తాం, దానికి వస్తామని చెప్పన్నాడు. భీముడే. అంటే ధర్మరాజు అన్నాడు, తప్పు అలా మాట్లాడకూడదురా, మనకు ఆహ్వానం పంపారు కదా, అంత ప్రేమతో ఆహ్వానం పంపించాడు దుర్యోధనుడు, కృతజ్ఞుణ్ణి, చాలా సంతోషం. కానీ ధర్మం అని ఒక మాట ఉంది కదా, మేము అరణ్యవాస అజ్ఞాతవాస నియమంలో ఉన్నాం కదా, అరణ్యవాసం చేస్తున్న వాళ్ళం అరణ్యవాసం వదిలేసి మళ్ళీ యజ్ఞానికి అని చెప్పి నగరంలోకి వచ్చి అంతఃపురంలోకి వచ్చి ఎలా కూర్చుంటాం, సాధ్యం కాదు కదా, అందుకని మేము అరణ్యవాసంలో ఉన్నామని చెప్పండి, యజ్ఞం చక్కగా చెయ్యాలని ధర్మరాజు గారు కోరుకుంటున్నాడు అని చెప్పండి. ఏమి పెద్దరికం, ఏమి విశాల హృదయం, ఎంత అద్భుతమైనటువంటి మాట తీరు నిజంగా. అసలు అంత గొప్ప సంస్కారం మనసులో రావాలి అంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలో, ఎంత తాపత్రయపడాలో, అప్పుడు కదా అంత మంచి సంస్కారం రావడం అసలు. కాబట్టి అలా ధర్మరాజు గారు తిరిగి కబురు చేశాడు. చేసిన తరువాత ఆ వైష్ణవ యాగాన్ని చాలా అద్భుతంగా చేశారు. కొంతమంది అన్నారు, అబ్బా ధర్మరాజు గారి యాగం ఏమిటండి, అసలు దుర్యోధనుడు చేసిన వైష్ణవ యాగం అంత గొప్పదన్నారు. కొంతమంది అన్నారు, అబ్బే ధర్మరాజు గారు చేసినటువంటి యాగంలో ఇది ఏ పాటి అన్నారు. ఇది ఏ పాటి అన్నవాళ్ళు సహజంగానే కొంచెం రహస్యంగా అంటారు. ధర్మరాజుది ఏ పాటి అన్నవాళ్ళు సహజంగా పైకే అంటారు. మీరు బాగా గమనించాలి, ఈ మాట భారతంలో ఉంది, మీరు గమనించాలి. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తి అందరి అంగీకారమును పొందలేడు. మీరు చేసిన ఒక పని 100కి 100 మంది చేత అంగీకారమును పొందడం సాధ్యం కాదు. నేను ఒకసారి ఎప్పుడో విజయవాడ వెళ్ళాను, మా అబ్బాయిని ఏదో కళాశాలలో చేర్చడం కోసం. అందులో భోజనాలు తయారు చేసి పిల్లలందరికీ పెట్టేటటువంటి శాల, మెస్ ఉంది. అక్కడ నేను గోడ మీద ఒక పెద్ద బోర్డు చూశాను, దాని మీద ఒక విషయం రాశారు, ఈ ప్రపంచమునందు ఏ వంటవాడు కూడా అందరి రుచులను తీర్చలేడు అని రాశాడు. భోజనానికి కూర్చోగానే గోడ మీద అందరికీ అది కనపడుతుంది. అంటే వంకాయ కూర మా అమ్మ ఇంటి దగ్గర ఇంకా బాగా చేస్తుందని వాడు అనకూడదు, ఎందుకంటే ఏ వంటవాడు ప్రపంచమునందు అందరి రుచులను తీర్చలేడు. ఆ బోర్డు చదువుకున్న తర్వాత నువ్వు ఇంకా వంటకి అడ్డు పెట్టడానికి, వంక పెట్టడానికి అవకాశము లేదు. వాడు తలుపులు వేసేశాడు ఆ బోర్డు పెట్టి. ఎంత గడుసువాడరా అనుకున్నాను నేను. ఇదే ఇలా ఉంటే చదువు ఎంత గడుసుగా ఉంటుందో అనుకున్నాను. కాబట్టి అసలు ఆ యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు యాగం చేయడం అంటే ఒకలా ఉంటుంది, అది దుర్యోధనుడు ఎలా చేయగలడు అని అనడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, అలా అన్నప్పుడు ఎవడైనా వింటే, విన్నవాడు చెప్తే, చెప్పిన తర్వాత దుర్యోధనుడు గుర్తెట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి? లోపల ఏమనుకుంటే మాత్రం పైకి అబ్బా దుర్యోధనుడు బాగా చేశాడండి అంటే ప్రస్తుతానికి మనకి ఇబ్బంది లేదు. ధర్మరాజుకి తెలిస్తే ఆయనది సహృదయం ఏమనుకోడు. లోకంలో తేరగా దొరికేవాడు ఎవరంటే సహృదయం ఉన్నవాడే, అందుకని ఆయన ఏమనుకోడు. కానీ కొంతమంది సహృదయులు ఉంటారు, ఏమంటే తల తీసేస్తాడా ఏమి ధర్మరాజు గారే అనకుండా ఉండలేను సుమండి అనేవాళ్ళు ఉండకుండా ఉండరు. ఎంత ఎదురొచ్చినా ఆ మాట అనేవాళ్ళు ఉంటారు. అందుకని ఇద్దరూ ఉన్నారు సభలో అన్నారు భారతంలో. ఎంత గొప్పగా సమాజం గురించి మాట్లాడారండి. ఇది నీకు జీర్ణమైతే నిన్నెవ్వరూ ఒక్కళ్ళు కూడా అసలు నువ్వు చెప్పిన దాన్ని వ్యతిరేకించకుండా ఉంటారని నువ్వు జీవితంలో ఆశ పెట్టుకోకు. నువ్వు ఏది చేసినా, ఎంత గొప్పగా చేసినా ఒక్కడైనా చేశాడు లేదు అనేవాడు ఉంటాడని గుర్తుపెట్టుకో. తప్ప నీ మనసులో ముందు ఓ కోరిక రానివ్వకు, అందరూ ఆమోదిస్తారు అని అనుకోకు, అది పేరాశ. అలా జరగలేదని నువ్వు కానీ చాలా బాధపడిపోతే రక్తపోటు నీకొస్తుంది తప్ప సమాజానికి రాదు. నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా లేదా అంతవరకే. కర్తవ్యం దైవమాహ్నికం. నీ కర్తవ్యమేమో నువ్వు తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని నువ్వు చేసుకెళ్ళిపోతున్నావా? నువ్వు చేసే కర్తవ్యం ఎవరి ప్రీతి కొరకు అంటే ఈశ్వర ప్రీతి కొరకు, అంతే చాలు. ఇది బాగుందన్నవాడికి సంతోషం లేదు, ఇది బాగులేదన్నాడని కుద్దిపోయింది లేదు. రెండు విషయాలు వినం.
రెండూ వదిలిపెట్టు, రెండింటినీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది విన్నప్పుడు ఈ సమర్థత నిలబడేటట్టుగా నువ్వే అనుగ్రహించను. అది విన్నప్పుడు వాళ్ళు కూడా సంతోషించేటట్టు చెప్పగలిగిన సమర్థత నిమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయి. రెండిటికి నువ్వు కర్తవికవు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నువ్వు ఇంకొకలా మారిపోవలసిన అవసరం నీకు ఉండకూడదు. అది భారతం నేర్పే పాఠం. అందుకే యాగంలో వాళ్ళు ఏమనుకున్నారో కూడా రాస్తారు. అమాయకులై రాస్తారని అనుకోకూడదు. భారతం జీవితానికి కరదీపిక, పాఠాన్ని నేర్పుతుంది. అందుకే నేను తరచుగా అంటుంటా, ఇంతకన్నా వ్యక్తిత్వ వికాసం ఏముంటుంది? ఇది అర్థమైతే జీవితంలో నిలబడడం వస్తుంది. జీవితంలో నిలబడడం అన్నది రానప్పుడు ఇంకా ఎన్నొచ్చినా ఇబ్బంది. నిలబడడం రావాలి ముందు. నిలబడడం వచ్చేది దేనివల్ల అంటే భారతం, రామాయణం, వీటి వల్లే వస్తుంది. కాబట్టి చాలా సంతోషించారు. దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ఓ కీర్తి వచ్చింది కదా, అబ్బా గొప్ప వైష్ణవ యాగం చేశాడు దుర్యోధనుడు, అంత గొప్ప వైష్ణవ యాగానికి వెనక దన్నుగా కర్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కీర్తి వచ్చింది కదా, అమ్మయ్య వాళ్ళకి వర్చస్సు వచ్చింది, ఒక సంతోషం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది, కాస్త ఊంచుకున్నారు. కానీ ఆ ఋత్విక్ శ్రేష్ఠుణ్ణి పిలిచినప్పుడు ఆయన అన్న మాట మాత్రం కలుక్కు 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 అంటుంటుందా? రాజసూయం ఎందుకు చేయలా? పాండవుల్ని గెలవలేదు కాబట్టి. పాండవుల్ని గెలిచుంటే రాజసూయం జరిగేదిగా. పాండవుల్ని గెలవడానికి అవకాశం రాలేదా ఈ మధ్య? మొన్ననేగా వచ్చింది. నువ్వు గెలవలేదుగా, ఓడిపోయావుగా. గెలిచుంటే రాజసూయం చేద్దునుగా. దుర్యోధనుడు చాలా బాగా జరిగింది కర్ణ అని ఇద్దరే ఉన్నప్పుడంటే కర్ణుడికి మాత్రం కలుక్కుమంటుందా? అందా? అసలు నా మిత్రుడు కోరుకున్నది ఏమిటి? రాజసూయం. ఎందుకు జరగల? నా వల్లే జరగల. అంటే ఆ కోణంలో నువ్వు ఆలోచించినంత కాలం నీకు వర్చస్సు రాదు. నీ కర్తవ్యాన్ని నువ్వు జీర్ణం చేసుకున్నాడు, నీ వర్చస్సు నిలబడుతుంది. కాబట్టి కలుక్కుమంది కర్ణుడికి. ఏమైనా చెప్పు కానీ దుర్యోధన, నువ్వు కోరుకున్నది ఏమిటి? రాజసూయం. చేసిందేమిటి? వైష్ణవయాగం. దేనివల్ల? పాండవుల్ని గెలవలేదు కాబట్టి అని ఆయనే చెప్పాడా? ఎందుకు గెలవలేకపోయావు? నన్ను నమ్ముకున్నావు అర్జునుడి నేను గెలుస్తానని. నేనేం చేయలేకపోయాను కదా. నేను గంధర్వుల్ని ఓడించకపోతే అర్జునుడు కదా ఓడించాడు. అవకాశం చేజారిపోయిందిగా. అందుకని మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. ఇది దుర్యోధనుడి మనసులో ఉండకూడదు. ఇది మనసులో ఉందనుకోండి, ఈ ముళ్ళు ఒకటి ఉందనుకోండి దుర్యోధనుడి మనసులో, ఏమో యుద్ధం వైపుకి అడుగు వేస్తాడో వేయడో రేపు పొద్దున్న. మనం వైష్ణవయాగం వరకే ఆగిపోయాంగా కర్ణ అన్నాడు అనుకోండి. అయితేనే ఇప్పుడు గెలిచి రాజసూయం చేద్దాంగా అన్నాడు అనుకోండి కర్ణుడు. అప్పుడు గంధర్వుల్ని మనం గెలవలేదుగా, అర్జునుడు కదా గెలిచింది అన్నాడు అనుకోండి. అప్పుడు కర్ణుడికి యుద్ధం వచ్చే అవకాశం ఏది? దేవతా కార్యం ఎలా నెరవేరుతుంది? కర్ణుడు పనిముట్టు కావాలిగా. అందుకని దుర్యోధనుడి మనస్సులో ఆ శంక తీయాలి. ఇత పూర్వం చేయలేదేమిటి ప్రతిజ్ఞ? అర్జునుడిని చంపేస్తానని చేశాడు. కానీ ఈ సందర్భంలో ఇదిగో ఈ ఒక్కటి ఉండకూడదు. రాజసూయం చెయ్యడానికి పాండవులు అడ్డమై వైష్ణవం చేశాడు, వైష్ణవయాగం చేశాడు. కానీ రాజసూయం పాండవులే చేశారు, ధర్మరాజు గారే చేశాడు అన్న బాధ ఉండకూడదు. నువ్వు రాజసూయం చేస్తావు, నేనే చేయిస్తా. అది జరగాలంటే ఏం జరగాలి? పాండవులు మరణించాలి. పాండవులు మరణించాలంటే ధర్మరాజుని నకులుడిని సహదేవుడిని వదిలేయబోయ్. అసలు వదిలేయకూడదు ధర్మరాజు గారిని. ఎందుకో తెలుసా? ఆయన ధర్మమే మిగిలిన నలుగురికి శ్రీరామ రక్ష. కానీ వాళ్ళ దృష్టిలో ఏమిటంటే భీమార్జునులే బలవంతులు. భీముణ్ణి నేను చంపేస్తాను అంటాడు దుర్యోధనుడు, అర్జునుణ్ణి కర్ణుడు చంపేస్తానంటాడు. కాబట్టి భీముడి విషయంలో నువ్వు ఎలాగో ఉన్నావు అనుకో, అర్జునుడి విషయంలోనే కదా నీకు ఇంకా బెంగ. మిగిలిన ముగ్గురిది ఏముందయ్యా, వాళ్ళెంతసేపు వాళ్ళని ఎలా అయినా పడగొట్టేస్తాం. ఇంకా అర్జునుడి విషయంలోనే కదా నేను మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అది ఎమ్మెయినగునోయని మదిలో వగవంగవలదు. అసలు ఆ రాజసూయం మనం చేయగలమా? పాండవుల్ని గెలవగలమా? అర్జునుడిని పడగొట్టగలమా అని మనసులో శంక పెట్టుకోకు దుర్యోధన. అఘవ తనూజున్ కథనంబున చంపక, వాళ్ళ 13 ఏళ్ల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత 14వ సంవత్సరంలో యుద్ధం జరిగి తీరుతుంది.
మీరు ఒకటి ఆలోచించండి, అలా 14వ ఏట యుద్ధం జరుగుతుంది, 14వ ఏట యుద్ధం జరుగుతుంది అన్న మాటలో అంతర్లీనంగా వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు మనం కనిపెట్టలేమన్న విషయం ఉందా లేదా? అసలు అందులోనే ఓ అమంగళం ఉందా? అంటే వాళ్ళ 5గురు అజ్ఞాతవాసం చేసినా మనం కనిపెట్టలేం, ద్రౌపదీదేవి కూడా వాళ్ళతో ఉన్నా కనిపెట్టలేం. ఎందుకు కనిపెట్టలేవు అంటే వాళ్ళని ధర్మం కాపాడుతూ ఉంటుంది, కృష్ణుడు కాపాడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళు ఏ వేషం కట్టినా మనకి తెలియదు వాళ్ళు పాండవులని. చంటి పిల్లాడి చెప్పేస్తాడు వాడు భీముడని, మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే మన కళ్ళకి పొరలు కమ్ముతాయి. ఎందుకు కమ్ముతాయంటే ఈశ్వరానుగ్రహం వాడిది, ఈశ్వర ప్రతికూలత మనది. అప్పుడు యుద్ధంలో ఎలా గెలుస్తావు? అక్కడ గెలిచేస్తాం. అది మూర్ఖత్వం అంటే. ఇక్కడ వరకు ఒప్పుకున్నది అక్కడ ఎందుకు ఒప్పుకో? అక్కడ ఒప్పేసుకుంటే భారత యుద్ధం ఎలా జరుగుతుంది? భారత యుద్ధం జరగకపోతే ధర్మ ప్రతిష్టాపన ఎలా జరుగుతుంది? అందుకని ఆ మూర్ఖత్వం అలా ఉండిపోయింది అంతే. కాబట్టి ఒక రకంగా మూర్ఖత్వమే భారత యుద్ధమునకు ప్రాతిపదిక. కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. కాబట్టి మళ్ళీ ప్రతిజ్ఞ చేసి అఘవతనూజుం కథనంబున చంపక ఏ పద నఖ ధావన మొనర్ప పార్థివ ముఖ్య. నేను పాదములు కడుక్కున్నప్పుడు పాదముల యొక్క వేళ్ల గోళ్ళు కడుక్కోను. గోళ్ళు కడుక్కోను అనేటటువంటిది ఆచారకాండకి సంబంధించినటువంటి సిద్ధాంతం. కాళ్ళన్నీ కడగనప్పుడు బొటన వేలుతో గోళ్ళు కడిగినా కాళ్ళు కడిగినట్టే లెక్క. అందుకే కొన్ని సందర్భాల్లో పాదములు కడగనప్పుడు ఏం చేస్తారంటే శన్నోదేవి అభిష్టయాపో భవంతు పీతయే వంటి మంత్రాలతో బొటన వేలుతో గోళ్ళు కడుగుతారు. గోళ్ళు కడిగితే పాదాలు కడిగినట్టే. నేను గోళ్ళు కడగను అన్న మాటకు అర్థం ఏమిటంటే కాళ్ళు కడగను అన్నంత ప్రతిజ్ఞ. అంటే అర్జునుణ్ణి చంపి తీరుతాను అని. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో మరి కర్ణుడి శపథం నెరవేరాలా వద్దా? కర్ణుడి శపథం నెరవేరాలంటే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? 2, అర్జునుడు చచ్చిపోతాడన్న విషయంలో ఏ విధమైన నమ్మకం, అనుమానం లేకుండా, అపనమ్మకం పెట్టుకోకుండా నమ్మకంతో ఉండడానికి అవకాశం ఎక్కడ ఏర్పడుతుంది? కర్ణుడు 2 మాటలు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దుర్యోధనుడికి మళ్ళీ గొప్ప నమ్మకం కలగడానికి అప్పుడు నువ్వు రాజసూయం చేద్దుగానే. అప్పుడు ధర్మరాజు రాజసూయమే చేశాడు. ఇప్పుడు నువ్వు రాజసూయం వైష్ణవని 2 చేసిన వాడివి అవుతావు. నీతో చేయించి తీరుతాను, నన్ను అడిగావు, చేయించలేకపోవడం అన్నమాట ఉండదు. ఒకప్పుడు అర్జునుడిని పడగొడతాను, పాండవులందరూ వెళ్ళిపోతారు, అప్పుడు నీతో రాజసూయం చేయిస్తాను అని మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈ ప్రతిజ్ఞలన్నీ కూడా ధర్మరాజు గారికి తెలిసాయి. ఆరణ్య పర్వంలో ఆయన అరణ్యవాసంలో ఉండగా తెలిసాయి. యథార్థంగా చెప్పాలంటే ఆయన బెంగబెట్టుకున్నాడు. నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఆయన బెంగబెట్టుకున్నాడు. ఆయన చెప్పాడు కూడా. యుద్ధ ప్రారంభ సమయమునందు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన బెంగబెట్టుకున్నాడు. నేను కర్ణుడి గురించి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను అని చెప్పాడు. ఎందుకో చెప్పనా, అది పిరికితనమా అని మీరు ఒక ప్రశ్న అడిగితే ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా పరమశత్రువైనా కూడా ఆయన యొక్క బలాన్ని స్తుతించడం యువతల వాడికి గొప్పతనం అవుతుంది. ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. అసలు ఈ వ్యక్తి యందు ఏ మంచి గుణము లేదన్నవాడు లోకమునందు ఉండడు. ఏదో ఒక మంచి గుణం ఉండి తీరుతుంది. ఆ మంచి గుణం మనకు కనపడాలంతే. మహాత్ములైన వారి గొప్పతనం ఏమిటంటే శత్రువు యొక్క పరాక్రమాన్ని కూడా శ్లాఘిస్తారు తప్పించి శత్రువుని వెంటనే చిన్న చేసి మాట్లాడరు. సుందరకాండలో హనుమ రావణాసురుడిని చూశారు. చూసి ఇంత తప్పు చేసిన వాడు కదా అని ప్రథమ దర్శనం రావణాసురుడిని చూడడం, నింద చేయలేదు. చూస్తూనే ఏమన్నారో తెలుసా? అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. ఏమి తేజస్సు, రోమకోపములలోంచి కాంతి బయటికి కొడుతోంది. ఎంత తపస్సు చేశాడు ఇతని ఎందు. ఇంత పెద్ద ధర్మలోపం లేకపోతే 3 లోకములను నిలబెట్టగలిగినవాడు కదా, పరిపాలించగలిగిన శక్తి కలిగినవాడు కదా అన్నారు. మహాత్ములు శత్రువు యందు కూడా గుణములను కీర్తన చేస్తారు తప్ప కేవలము తప్పు పట్టుకుని అవతలవాణ్ణి పాడు చేసే ప్రయత్నమో తక్కువ చేసే ప్రయత్నమో చేయరు. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు ఆ దృష్టికోణం కొంతమందిలో ఎలా ఉంటుందో మీకు కనపడుతుంది. అందుకే ధర్మరాజు గారు కర్ణుడి గురించి ఆలోచించేవాడు. ఏం సామాన్యుడు కాడు.
సహజ కవచం ఉన్నది, సహజ కుండలములు ఉన్నాయి. కవచ కుండలములు సహజమైనంత కాలము వాణ్ణి ఓడించగలిగిన వాడు ఉండడు. కాబట్టి కర్ణుణ్ణి ఓడించలేదు. ఎలా? అనేక రాత్రులు నేను నిద్రపోలేదు అని ధర్మరాజు గారు స్వయంగా చెప్పుకున్నాడు. అది ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచన విధానం. అదే భీష్ముడు ఎత్తి పొడిచాడు తప్ప ఈ దురుసుతనం, నోటి దురుసుతనం మంచిది కాదు. అవతలవాడి శక్తియుక్తులేమిటో పరాక్రమం ఏమిటో తెలుసుకోకుండా అస్తమానం వాడెంత చంపవతల పారేస్తాను, వాడెంత చంపవతల పారేస్తానని అనకూడదు. కర్ణుడు ఇన్ని మాటలు ఓడిపోయి అదే మాట అంటున్నాడు. ఇది నోటి దురుసుతనం అన్నాడు. అది పెద్దరికం అంటే. ధర్మరాజు గారు బెంగ పెట్టుకున్నాడంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. నిజంగా కర్ణుడు అసామాన్యమైనటువంటి వీరుడు. కర్ణుడిలాంటి వీరుడు మహాభారతంలో కనపడడు. అంత గొప్ప వీరుడు. కర్ణుడికే శాపాలు లేకపోయి ఉంటే, కర్ణుడి యొక్క జన్మ విషయంలో తల్లిదండ్రులు చెప్పవలసిన సమయంలో చెప్పి ఉంటే, కర్ణుడు దాని వలన చేరవలసిన స్థానాన్ని చేరి ఉంటే, కర్ణుడి అంతటి కీర్తివంతుడు, కర్ణుడంతటి పరాక్రమవంతుడు మహాభారతంలో కనపడడు. కానీ రోజు రోజుకి క్షీణించిపోయిన వాడెవరంటే కర్ణుడు. రోజు రోజుకి పెరిగిన వాడెవరంటే అర్జునుడు. అధర్మం వైపు ఉండడంలో క్షీణించాడు కర్ణుడు, ధర్మం వైపు ఉండడంలో పెరిగాడు భగవంతుడి ప్రాపున కృష్ణుడి పక్కన అర్జునుడు. అది ప్రధానమైన భేదమైంది తప్ప కర్ణుడు తక్కువవాడనో కేవలము దుర్గుణములు కలిగిన వాడనో పరాక్రమం లేనివాడనో సిద్ధాంతం చెయ్యడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకనంటే ఆఖరణ నారదుడంతటి వాడు ఒక మాట అన్నాడు శాంతి పర్వంలో. కర్ణుడు మరణించాడు అంటే అర్జున, ధర్మరాజా, ఇన్ని కారణములున్నాయో తెలుసా? ఒక్క కారణం కాదు, ఎన్ని కారణముల చేత మరణించాడో అని పెద్ద జాబితా చదివాడు. ఇన్ని కారణాలకి మరణించాడు. ఇన్ని కారణాలు లేకపోతే కర్ణుడు అవధ్యుడు, ఆయన్ని చంపడం సాధ్యం కాదు. అంతటి ప్రజ్ఞావంతుడు. నేను మీతో ఒక మాట అన్నా, కర్ణుడు దురదృష్టవంతుడు అని. ఆయన జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. అది చెయ్యి జారిపోయి వంకర తిరిగిపోయి దుర్యోధనుడి పక్కకి వెళ్ళిపోయి ఎప్పుడూ అర్జునుడి మీద మాత్సర్యం పెంచుకున్నాడు. ఆ మాత్సర్యం ఎప్పుడూ పాండవుల్ని చంపాలని కోరుకున్నాడు. ఇంత కోరుకున్నవాడు చిట్ట చివర పాండవులతో 4 జోలికి వెళ్ళాలని ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది. అది ఆయన దురదృష్టం అంతే. ఆయన జీవితం ఆయన చేతుల్లో లేకుండా పోయింది. అది భంగిమల మలుపులు తిరిగిపోవడానికి కారణం ఎవరు అంటే ఒకరు అని చెప్పడం సాధ్యం కాదు. అంతమంది కర్ణుడి చావుకి కారణమయ్యారు. కాబట్టి ఆయన అంతటి ప్రతాపవంతుడే. ఆ ప్రతిజ్ఞలో డొల్లతనం ఉంది అనడానికి మాత్రం ఎవరు సరిపోరు. ఆ ప్రతిజ్ఞ చెయ్యడానికి తగినటువంటి వాడే. కానీ ఆ తరువాతి కాలంలో కర్ణుడు వరసగా ఎలా క్షీణించిపోయాడు అన్నది నేను ప్రత్యేకంగా దాన్ని ఒక ప్రసంగం కింద నేను మీకు ఈ మహాభారతంలో కర్ణుడు అన్న దగ్గరే చూపిస్తాను. ఎలా తగ్గిపోతూ వచ్చాడో కర్ణుడు. అందువల్లే పడిపోయాడు. నారదవాక్కుని ఆధారం చేసే అలా మాట్లాడి చూపిస్తాను. అప్పుడు మనకి కర్ణుడు ఎందుచేత అర్జునుడి ముందు నిలబడలేకపోయాడు అన్న విషయం అర్థం. నిలబడలేకపోయాడు అంటే అసలు నిలబడలేకపోయాడు అని కాదు, అప్పుడు కూడా అద్భుతమైన యుద్ధం చేశాడు. సరే, కర్ణుడు ఆ మాట అన్నాడు. దుర్యోధనుడు సంతోషించాడు. ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తప్పకుండా అర్జునుడిని చంపుతాడు అని ఒక కృతనిశ్చయానికి వచ్చాడు. పరమానందంగా ఉన్నారు. తరువాతి కాలంలో మళ్ళీ కర్ణార్జునుడు యుద్ధం చేసేటటువంటి అవకాశం వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది అంటే విరాట పర్వంలో వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడినటువంటి సన్నివేశం. నేనంటే పర్వం అనుక్రమణికగా కాదు, వాళ్ళిద్దరూ ఎదురుపడిన సన్నివేశాలుగా ఘోషయాత్ర తర్వాత వచ్చిన మళ్ళీ సన్నివేశంగా ఉటంకిస్తున్నాను మీకు. అందులో ఉత్తరగోగ్రహణం జరిగింది. ఉత్తరగోగ్రహణంలో భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ ఒకసారి వెళ్ళారు. అంటే ఆవులన్నింటినీ కూడా తమ వైపుకి తిప్పేసుకొచ్చేశారు. ఆ రోజున యథార్థానికి విరాట నగరంలో ఉత్తర కుమారుడు వినా వేరొక వీరుడు లేడు. కాబట్టి అసలు ఆవుల్ని మళ్లించగలిగిన వాడు లేడు. వాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని ఉన్నారు.
అనుకోని రీతిలో ఉత్తర కుమారుడికి సారథ్యం చేస్తూ బృహన్నల అర్జునుడు వచ్చాడు. ఉత్తర కుమారుడు భయపడిపోతే రథాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఆ వృక్షం మించి శమీవృక్షం మించి పాండవుల యొక్క ఆయుధాలన్నీ కిందకి దింపి అర్జునుడు గాంధీవాన్ని చేత పట్టుకొని బృహన్నల వేషాన్ని విడిచిపెట్టేసి అర్జునుడైపోయి, అంటే శాపకాలం అయిపోయింది, అర్జునుడైపోయి యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడు శంఖాన్ని పూరించాడో ద్రోణాచార్యుల వారు కనిపెట్టాడు వస్తున్నవాడు అర్జునుడని. గురువుకి శిష్యవాత్సల్యం ఉంటుంది కదా సహజంగా. ఆ శిష్యుడు వచ్చేస్తున్నాడన్న ఆనందంలో అర్జునుడిని పొగుడుతూ మాట్లాడాడు. ఆ పొగుడుతో మాట్లాడినప్పుడు కర్ణుడికి ఇచ్చగించలేదు. వచ్చేడివాడు ఫల్గునుడు కాననవశ్యము గెలుతు మనంగరాదు అంటాడు. వచ్చేడివాడు ఫల్గునుడు కాబట్టి ఆయన్ని గెలుస్తామన్న మాట అంత తేలిక కాదు. పైగా ఆకలితో ఉన్న సింహం గుహలోంచి బయటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో పగబట్టి ఎప్పుడెప్పుడు బాణాలేద్దామని 13 ఏళ్ల తర్వాత వస్తున్న అర్జునుడిని ఢీకొట్టి ఎదురు నిలవడం సామాన్యం కాదని పరమానందంతో మాట్లాడాడు ద్రోణాచార్యుడు. మాట్లాడితే ఎక్కడ లేని కోపం కర్ణుడికి వచ్చేస్తుంది సహజంగా అని ఊరుకోలేదు. ఒకవేళ నిజంగా వస్తున్నది అర్జునుడే అయితే, ఎందుకనంటే శంఖం వినబడుతోంది, ఆ శంఖధ్వని ఖచ్చితంగా అర్జునుడిదే, పాంచజన్యాన్ని పూరిస్తున్నాడు. అయినప్పుడు వస్తున్నవాడు అర్జునుడైతే అవతల వైపు అర్జునుడు ఒక్కడే అయి ఉండవచ్చుగాక. అది అర్జునుడని తెలిసిన తర్వాత అసలు మన వైపు యుద్ధానికి వెళ్ళగలిగిన వాడు ఇంకొకడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు అన్నాడు. ఆ ఆవుల మందలను ఖచ్చితంగా మళ్ళించి తీసుకెళ్ళిపోతాడు అర్జునుడు, అందులో సందేహం ఏమీ లేదు అని ఇంకొక మాట అన్నాడు. పరాక్రమంలో ఈ మధ్యకాలంలో పరమశివుణ్ణి మెప్పించాడు కదా అన్నాడు. మరి కిరాతార్జునీయం జరిగిందిగా, అందులో అర్జునుణ్ణి మెప్పించాడుగా, కాబట్టి అటువంటి అర్జునుడితో ఎవరు యుద్ధం చేయగలరు అన్నాడు. కస్సం అన్నాడు కర్ణుడు. పెద్దలు వారు మాట్లాడిన మాటకు ఒక విలువ ఉంటుంది, మనం అలా అధిక్షేపించచ్చా, అలా మాట్లాడచ్చా, ఇదే వద్దు, ఈ నోటి దురుసుతనం వద్దు అని భీష్ముడు 1కి 10 మార్లు చెప్పాడు. ఎందుకనంటే సమయా సందర్భములు అని కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నోరు చాలా అదుపులో పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు ఎవ్వరూ లేరు గదిలో, మనమే కూర్చున్నాం, అప్పుడు మీరు ఏది మాట్లాడండి, ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకని అంటే అది మన వాళ్ళు అనుకున్న వాళ్ళం కూర్చుని ఉన్నాం, దానికి నియమాలు నిబంధనలు అవేమి ఉండవు, అది మనసు విప్పి మాట్లాడుకోవడానికి అనువైనటువంటి వాతావరణం. కానీ మనం నలుగురం అంటే సాధారణంగా మన నలుగురం అంటాం కదా, 5గురం లేదా 100 మంది కౌరవులు కలిసి యుద్ధానికి వెళ్ళారు, అవతల నుంచి శత్రువు వస్తున్నాడు. అప్పుడు వీళ్ళల్లో వీళ్ళు మనసులు చిన్నబుచ్చుకొని భేదాభిప్రాయాలు వచ్చేటట్టు మాట్లాడకూడదు. అలా వీళ్ళల్లో వీళ్ళకే భేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి, అవతల వాడు ఇరుకున పడినప్పుడు ఇవతల వాడు రక్షించాడు. ఇప్పటిదాకా నన్ను చిన్నబుచ్చాడుగా పన్నయి తెలుస్తుందని ఊరుకుంటాడు. అప్పుడు శత్రువుకు అప్పచెప్తారు ఆహారం కింద. అందుకని అస్సలు డొల్లతనం ఏర్పడేటటువంటి ప్రశ్న తేకూడదు. మీరు చూడండి, యాపిల్ పండు నవనవలాడుతూ ఎర్రగా చింత నిప్పులో ఉంటుంది. మీరు అంత బాగుంది కదా అని యాపిల్ పండును కోశారనుకోండి, లోపల నల్లగా ఉంటుంది. ఏమిటి ఇంత నల్లగా ఉందని మీరు కోస్తూ చూశారనుకోండి, ఎక్కడో కన్నంలో పురుగు ఉంటుంది. ఆ పురుగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? యాపిల్ పండు పైనుంచి చూస్తే ఇంత పురుగు ఎలా వెళ్ళింది అనుకుంటాం. సూది పెట్టినంత కన్నా ఉంటుంది, అందులోంచి వెళ్ళింది ముందు లోపలికి. అది ఏం చేసిందంటే లోపల ఉన్నటువంటి పండు గుజ్జు తిని అక్కడే మలమూత్రములు విసర్జన చేస్తూ తాను పెరుగుతూ పండును పాడు చేసింది. ఆ పండు కోశాక ఇది మనం తినడానికి పనికిరాదు అని అర్థమవుతుంది. లోపలికి క్రిమి వెళ్ళడానికి పండు అవకాశం ఇచ్చింది, పండు పాడైపోయింది. అందరం కలిసి చెయ్యవలసిన పనిలో ఒకరినొకరు విమర్శించుకోవడం మొట్టమొదట మానేయాలి. అసలు అలా ఒకరినొకరు విమర్శించుకునేటటువంటి స్థితి ప్రారంభమైందనుకోండి, వాళ్ళు తాము ఎవరిని రక్షిద్దామనుకుంటున్నారో వాళ్ళని రక్షించలేరు, గెలవలేరు, చెయ్యవలసిన పని చెయ్యలేరు, సరికదా చాలా పెద్ద అప్రతిష్ట తెచ్చుకుంటారు. అదే జరుగుతుంది. అవతల అర్జునుడు వచ్చేస్తున్నాడు అని చెప్తుంటే నిజంగా అర్జునుడు వస్తుంటే అప్పుడు ద్రోణాచార్యుల వారిని నింద చేసి, భీష్మాచార్యుల వారిని నింద చేసి, కృపాచార్యుల వారిని నింద చేస్తే పెద్దాళ్ళందరూ పక్కకు పోయారు అనుకోండి.
అయితే నువ్వే చెయ్యి యుద్ధం అన్నారనుకోండి, నిజంగా కర్ణుడు నిలబడతాడా అర్జునుడు ఒక్కడితో? సాధ్యమా? నిలబడలేడు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటో తెలుసా? గోవుల విషయం. ధర్మం ఎక్కడుంటుందో గోవులు అక్కడ ఉంటాయి. 2, భీష్మాచార్యుల వారు విరాట పర్వంలో ఒక మాట చెప్పాడు. ధర్మరాజు గారు ఉన్నాడు అని గుర్తు ఎందుకు పట్టచ్చో తెలుసా? ధర్మరాజు గారు ఉన్న చోట గోసంపద బాగా ఎక్కువగా ఉంటుంది. ధర్మరాజుకి గోవుకి ఒక అవినాభావ సంబంధం. ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో గోవులు అక్కడ ఉంటాయి, అక్కడే విజయం సాధింపబడుతుంది. ధర్మరాజు విరాట నగరంలో విరాటరాజు గారి దగ్గర ఉంటే ఆవుల్ని ధర్మరాజు గారికి దూరంగా హస్తినాపురానికి తరలించకపోవడం ఎలా సాధ్యమవుతుంది? వాటిని రక్షించడానికే ధర్మరాజు యుద్ధానికి వెళ్ళాడు, కంకుభట్టు అన్న పేరుతోటే వెళ్ళాడు. అయినప్పుడు ఖచ్చితంగా వచ్చేవాడే గెలుస్తాడు ఆ సందర్భంలో. అయినప్పుడు తొందరపడి ఎందుకు మాట్లాడతావు? భీష్మద్రోణాదులను ఉద్దేశించి ఊరుకోవాలి కదా, సమయ సందర్భములు పాటించాలి కదా. అర్జునుడిని మరి ద్రోణుడు ఎందుకు పొగడాలి అంటారేమో. పరాక్రమవంతుడైన వాడు శత్రువైనా ఆయనలో పరాక్రమాన్ని స్తోత్రం చేయడం తప్పులేదు. ఇందాక నేను హనుమ రావణాసురుడిని మెచ్చుకున్నారని చెప్పలా? అదేమిటండి, హనుమంతటి వారు రావణాసురుడిని మెచ్చుకోవడం ఏమిటండి? సీతమ్మని ఎత్తుకుపోయిన వాడు కదా, అలా అనొచ్చా? రాముడికి కోపం రాదా అని ఇలా వేళ్ళు విరుస్తానంటే నీ వేళ్ళు విరుగుతాయి. హనుమకేం తక్కువతనం కాదు అది. శత్రువులో పరాక్రమమైన మెచ్చుకున్నవాడెవరో వాడు ఉదారుడు, అందున శిష్యుడు అనడు మరి ద్రోణుడు. దానికి అంత పొడి చేసుకోవలసిన అవసరం ఏముంది? డోంట్ రీడ్ ఇష్యూస్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. ఇదో అన్ని విషయాల్ని కూడా హ్రస్వదృష్టితో పరిశీలనం చెయ్యకూడదు. కాబట్టి వెంటనే కర్ణుడు అన్నాడు, పాండవ పక్షపాతమున పల్కుదు నోరికి వచ్చినట్లు నిన్నుండొన రామి చేసి ఇది ఒప్పునే కౌరవసేనకెల్ల నొక్కండవ మేటివి ఈ బలము గర్వము కుందుగనిట్లు శత్రుదోశ్చండిమ కొహటించి నిజంబునకున్ నరుడింత ఎక్కుడే. ఎంత పెద్ద మాటలు తీశాడంటే ద్రోణాచార్యుల వారిని, పాండవ పక్షపాతమున పల్కుదు నోరికి వచ్చినట్లు, నోటికొచ్చినట్టు పాండవ పక్షపాతంతో అర్జునుడిని పొగిడి మాట్లాడుతున్నావు. నిన్నుండమరామి చేసి ఇది ఒప్పునే. ఏమనంటే ఏమంటావు? నిన్నెవరు ఏమనకూడదు. ఎందుకని? మాకు పాఠం చెప్పావు కాబట్టి, గురువుగారు కాబట్టి. నువ్వు మాకు పాఠం చెప్పావు కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా మేమేం మాట్లాడకూడదు. నువ్వు మాత్రం శత్రువుల్ని పొగిడి మాట్లాడుతుంటావు. ఏమనంటే గురువుగారిని నిర్దేశించి మాట్లాడడం ఏంటి? గురువుగారికి ఎదురు తిరిగి మాట్లాడడం ఏంటి? ఇదో మాట. అసలు నువ్వు ఇలా మాట్లాడచ్చా? శత్రువుని మాట్లాడతావు, పొగుడుతావేంటి యుద్ధం జరిగే ముందు? ఇది ఒప్పునే కౌరవసేనకెల్ల ఒక్కండవ మేటివి. ఇటు పెద్ద నువ్వు ఒక్కడివేనా వీరుడివి? నువ్వు లేకపోతే యుద్ధం జరగదా? నిజంగా అర్జునుడే వచ్చాడనుకో, నువ్వు లేకపోతే యుద్ధం చేసి మేము అర్జునుడిని గెలవలేమా? ఏమిటి పెద్ద ఎవరున్నారట ఏమిటి? నీకు నువ్వు యుద్ధం చేయలేననుకుంటే నువ్వు తప్పుకో, మేము యుద్ధం చేస్తాం. ఎంతంత పెద్ద మాటలు అలా అనొచ్చా? ద్రోణుడి మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుంది? ద్రోణుడి మనసు చిన్నబుచ్చుకుంటే అశ్వత్థామ మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుంది కొడుకుది. పాఠం చెప్పిన ద్రోణాచార్యుడికి గౌరవం లేకపోతే అంతకు ముందు పాఠం చెప్పిన కృపాచార్యుల వారికి ఏం గౌరవం ఉంటుంది? వీళ్ళకే గౌరవం లేనప్పుడు భీష్మాచార్యుల వారికి ఏముంటుంది? అక్కడ అదే జరిగింది. ద్రోణుణ్ణి ఇలా అవమానించగానే అశ్వత్థామ అవమానింపబడ్డాడు, ఆయనకి అసహ్యం వేసింది. కృపాచార్యుడు అవమానింపబడ్డాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నోటి దురుసొద్దు అని భీష్ముడు చెప్పాడా చెప్పలేదా? ఎన్ని ఇబ్బందులు తీసుకొస్తోంది. ఎందుకు ఆ మాటలు? మాట్లాడద్దు అని భీష్ముడు చెప్పాడా? వెర్రి నవ్వు నవ్వి వెళ్ళిపోయావా? మార్చుకున్నది లేదా? మరి కట్టి కొడపదు. కాబట్టి నిన్నుండవరామి చేసి ఇది ఒప్పునే కౌరవసేనకెల్ల నొక్కండవ మేటివి. నువ్వు ఒక్కడివే గొప్పవాడివా? ఈ బలము గర్వము కుందుగనిట్లు శత్రు దోశ్చండిమ కోహటించితి నిజంబునకు నరుడింత ఎక్కుడే. అర్జునుడే వస్తే అంత గొప్పవాడా? నేను లేనా యువతల? నేనొక్కడిని చాలు అర్జునుడిని పడగొట్టేయడానికి. ఇటో పెద్ద అర్జునుడు వచ్చేస్తున్నాడు అని అంత పెద్ద కంగారు పడిపోయి అలా మాట్లాడతామే. అతడు వచ్చినేని అస్మచ్చిలీముఖ పాత చలిత హృదయ పద్ము చేసి వెగడుపరిచి యోధవీరులకెల్లా ఉత్సవమనర్తూ బహుదర్పమప్ప. నిజంగా అర్జునుడు వచ్చాడనుకో, నువ్వెందుకు ద్రోణాచార్య పక్కకెళ్ళు?
నా వాడి బాణములు ప్రయోగించి అర్జునుడి యొక్క హృదయ పద్మము చిన్నాభిన్నమయ్యేటట్టుగా కొట్టేస్తాను. భయపడి పారిపోతాడు యుద్ధభూమిలోంచి. ఈ చుట్టూ ఉన్న వీరులు ఉన్నారే, అబ్బా కర్ణుడు రా వీరుడంటే అని పొగిడేటట్టు యుద్ధం చేస్తాను. చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, అంతేకాని అర్జునుడిని పొగిడి మాట్లాడకు అన్నాడు. సరే, అశ్వత్థామ కోపం వచ్చి, ఆ తర్వాత కృపాచార్యుడికి కోపం వచ్చి, ఆ తర్వాత భీష్మాచార్యుడు బాధపడ్డాడు. ఇంతమంది బాధపడ్డారు. దుర్యోధనుడు అన్నాడు, అది కాదు కర్ణ, ఒక్క విషయం ఆలోచించు. ఒకవేళ నిజంగా వచ్చినవాడు అర్జునుడు అనుకో, అంతకన్నా అదృష్టమే ఉంది. అజ్ఞాతవాసం పూర్తవకుండా వచ్చేస్తున్నాడు. అంత అమాయకులు వాళ్ళు. అజ్ఞాతవాసం పూర్తవకుండా వచ్చేస్తున్నాడు కాబట్టి మనమే గెలిచేసాం. మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పోతారు. ఆ వచ్చినవాడు అర్జునుడు కాడనుకో, నీదాకా ఎందుకు, నే సరిపోను, పడగొట్టేసి ఆవులట్టుకుపోతాం. ఎలా అయినా విజయం మందే. అసలు ఇంకా అంత అతిశయంలో ఉన్నవాడిని ఎవడండి కాపాడగలడు ప్రపంచంలో? ఎలా అయినా విజయం. భీష్ముడు వెంటనే చెప్పాడు, వాళ్ళంత అమాయకులు కాదయా, అధిక మాసాలతో అయిపోయింది వాళ్ళది. అయినా కర్ణుడు వదల్లా. అయినా వదలకుండా ఉద్యోగ పర్వంలో కూడా ఇదే మాట అన్నాడు. అజ్ఞాతవాసం పూర్తవకుండా అర్జునుడు బయటికి వచ్చాడన్నాడు. ఎన్ని మాటలు చెప్పాలి అంటే, తను ఓడిపోయినా అవతల వాడితే తప్పు అంటుంటాడు. అదో విచిత్రం. చూడండి, చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. ఆడుతున్నప్పుడు ఏదో తండ్రి బౌలింగ్ చేశాడు. తండ్రి బౌలింగ్ చేస్తే నిజంగా పరిగెత్తుకొచ్చి వేసేస్తాడా? ఉట్టినే అలా చేయి తిప్పి వేశాడు. వాడు అవుట్ అయిపోయాడు. వాడు నేను అవుట్ అవ్వలేదని అడుస్తాడు. నువ్వు ఎందుకు అవుట్ అవ్వలేదు అంటే, వాడి దగ్గర అవుట్ అవ్వకపోవడానికి జవాబు ఏమిటో వాడికి తెలియదు. కానీ నేను అవ్వలేదు అంటాడు. అంతే వాడు. నేను అవ్వలేదు, నేనే బ్యాటింగ్ చేస్తానంటాడు. అంత హఠం చేస్తాడు కర్ణుడు. లేకపోతే ఉద్యోగ పర్వంలో భీష్ముడిని ఉద్దేశించి అజ్ఞాతవాసం అవ్వకుండా వచ్చాడు అర్జునుడు అంటాడంతే. లెక్కలన్నీ కట్టి చూపించి కూడిక చేసి ఇదిగో అయిపోయిందా అని చెప్పినా సరే, అవన్నీ ఏమో ఆ లెక్కలన్నీ దొంగ లెక్కలు అన్నట్టు మాట్లాడతాడు. ఇంకెవరేం చేస్తారు? అంతే తప్ప తాను ఓడిపోయానని మాత్రం అంగీకరించాడు. కానీ అలా ఉన్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది. మళ్ళీ అదోడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. కాబట్టి దుర్యోధనుడు అర్జునుడైతే మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తారో, అర్జునుడు కాకపోతే యుద్ధంలో ఓడించేస్తాం, ఆవుల్ని తీసుకుని వెళ్ళిపోతాం, ఎలాగైనా మందే కదా గెలుపు అన్నాడు. సరే, ఈలోగా మిగిలిన పెద్దలందరూ కూడా బాధపడ్డారు కర్ణుడి యొక్క ప్రవర్తనకి. అప్పుడు భీష్మాచార్యుల వారి పెద్దరికం అంటే ఏమిటో తెలుసా? అది గాంగేయుల గొప్పతనం. ఎంత పెద్దరికం అంటే ఆయన క్షమాపణ చెప్పాడు. అది యుద్ధ సమయం. అవతలవాడు అర్జునుడే అన్న విషయంలో భీష్ముడికి అనుమానం లేదు. అర్జునుడే వస్తున్నాడు, ఆయనకి తెలుసు ఆ విషయం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటే అసలే అర్జునుడు, యుద్ధం ఎంత తేలికవుతుంది. ఆ తర్వాత ఏమంటారు? కర్ణుడి మాట వల్ల దెబ్బలాడుకున్నాడు అనరో, భీష్మద్రోణులుండి కనీసం 5 నిమిషాలు ఆపలేకపోయారంటారు. పైగా అది పెద్దరికం కాదు, అటువంటి సంఘటనలు జరగకుండా చూడడం పెద్దరికం. కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని కర్ణుడు అలా అనకుండా ఉండవలసింది. కానీ ఏదో ఉత్సాహంలో యుద్ధం చెయ్యాలనేటటువంటి సంతోషంలో అలా అని ఉండవచ్చు. ఏదైనా దీనికి అంతటికీ పెద్దవాణ్ణి నేను కదా, నన్ను క్షమించి మీ అందరూ మనసు ఊరార్చుకుని మళ్ళీ యుద్ధం చేయండి. ఆయనకు అవసరమా అండి? అది పెద్దరికం అంటే. అది నిలబెట్టడం సందర్భాన్నంటే అది. అలా ఉండగలిగిన వాడున్నాడే వాడు పెద్దరికం ఉన్నవాడు. అంతేకాని అన్ని వేళలా హఠానికి పోకూడదు. పోకుండా నిలదొక్కుకోవడం పెద్దరికం. అందుకు చెప్పాడు భీష్ముడు క్షమాపణ. లేకపోతే భీష్ముడు చేసిన తప్పేమిటి క్షమాపణ చెప్పడానికి? చెప్పి వెంటనే మీ అంతటి పెద్దవారు ఇంత మాట అనకూడదని చెప్పి ద్రోణుడు, అశ్వత్థామ అందరూ కూడా సిద్ధపడ్డారు. ఆ తర్వాత పోనీ ఊరుకున్నాడా అంటే కర్ణుడు కృపాచార్యుల వారిని అధిక్షేపించి ఈ కర్ణుడు ఇలాగే అంటుంటాడు, నిజంగా అర్జునుడు వస్తే అంత తేలిక, ఏదో వ్యూహం ఇలా రచించాలి. కృపాచార్యుల వారు ఏదో మాట్లాడితే ఆ కృపుణ్ణి ఉద్దేశించి అన్నాడు, అనిపలికిన సంరంభంబున ఇనసుతుడిట్టులను రిపుల ఎడ చిత్తంబున నీవు ప్రియము కలుగుట గనికని నేను తోడు పిలువగా పతిబేలే. అసలు ఈ దుర్యోధనుడిని అనాలి కృపాచార్య. ఎంత అమాయకుడు! ఎప్పుడు శత్రువుల్ని పొగిడేటటువంటి అలవాటున్న మీలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొస్తాడేమిటి?
అసలు నిన్ను యుద్ధానికి తీసుకురమ్మని ఎవడు చెప్పాడు? నీలాంటి వాడిని యుద్ధానికి తీసుకురాకూడదు. నువ్వు యుద్ధానికి ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఏలినవాని ధనంబులు బాలురు బంధువులు తారు బ్రతికిన దినముల్ వేలారిచి తిండ్రు ఆతని యోలముగని పితప భీతి ఒదుగుదురాజిన్. రాజుగారు ఇంటి ఆ సంపాదించి పెట్టేవాడు బాగున్నంతకాలం తను తింటాడు, తన బిడ్డలకి పెడతాడు, స్నేహితులకి పెడతాడు, చుట్టాలకి పెడతాడు. పెట్టిన వాడికి ఆపద వచ్చిందనుకోండి వీళ్ళందరూ జారుకుంటారు. నువ్వు అలాంటి వాడివి కృపాచార్య. ఇన్నాళ్ళు చక్కగా తిన్నావు దుర్యోధనుడి దగ్గర, ఇప్పుడు దుర్యోధనుడికి ఆపద వచ్చింది, ఎవడ గెలవగలడు ఎవడు యుద్ధం చేస్తాడు అర్జునుడితో అంటున్నావు. మీ అందరి జీవితాలు అట్లాంటివి అని కృపాచార్యుడిని అధిక్షేపించి అంతంత మాటలు అనేశాడు. ఆయన చిరంజీవి కృపాచార్యుడు అని ఓ మాట అన్నాడు. జన్నములు చేయునెడ పక్వాన్నంబులు కుడుచుచుండు అధిపతి నిన్నున్ జన్నియ విడిచే రణముతరి మిన్నక కిరువడక పొమ్ము మీ గృహమునకున్. ఇక్కడెందుకు కానీ కృపాచార్య, యజ్ఞాలు జరుగుతున్న చోటుకెళ్ళు, మంచి అన్నం పెడతారు, అక్కడ తిని నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి. ఆబోతులు వదిలిపెడతారే, రాజుగారు దుర్యోధనుడిని నిన్న అలా వదిలిపెట్టాడు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా యజ్ఞాలు చేసే దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కావలసిన భోజనం చేసి ఇంటికి వెళ్ళి పడుకో. నీకు యుద్ధం ఎందుకు? అర్జునుడిని చూస్తే భయపడిపోతున్నవాడికి. అర్జునుడిని పొగడకూడదు ఎవరు. ఇది అప్పటిది కాదు, ఇప్పటికీ మూర్ఖత్వం కొంతమందిలో ఉండిపోతుంది. మీరు ఎవరినైనా పొగడచ్చు, వాళ్ళు ఎదురుగుండా ఒక్కరిని మాత్రం పొగడకూడదు. చాలామంది నేనే జీవితంలో స్వానుభవంలో చూశా. వాళ్ళకి ఒకరంటే ఇష్టం ఉండదు. అలా ఇష్టం లేని ఒక్కరిని మీరు పొగిడారనుకోండి, వాళ్ళ ముఖంలో రంగులు మారిపోతాయి. వాళ్ళని పొగడనంతసేపు వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళు జీవితంలో ఎంత మారనివ్వండి వీళ్ళు ఒప్పుకోరు, ఇంకంతే అలాగే ఉంటారు. ఆ పట్టుదలకు అర్థం ఉండదు, అదో మౌఢ్యం అంతే. కర్ణుడంతే. అర్జునుడిని పొగడకూడదు. అర్జునుడిని ఎవరైనా పొగిడారనుకోండి, ఆయనకి ఎంత కోపం వస్తుందంటే ఆయన ఏమంటున్నాడో ఆయనే ఆలోచించుకోడు. ఈ నోటి దురుసుతనం వద్దు. ఎప్పుడు చెప్పాడు పెద్ద ఆయన? ఎప్పుడో చెప్పాడు. ఘోషయాత్ర నుంచి తిరిగి వచ్చినప్పుడు చెప్పాడు. ఎక్కిందా తలకి, నవ్వి వెళ్ళిపోయారు. ఇప్పటికీ అదే ధోరణి. వస్తున్నవాడు అర్జునుడు. ఇది వీళ్ళ గొడవలు. ఇంకేం గెలుస్తారు? ఇంట్లో ఇన్ని గొడవలు ఉంటే ఎంత బలవంతులైతే మాత్రం వచ్చేవాడిని గెలవగలిగిన వాడెవరు అని ఏను విల్లొందుకొనిన ఈరేడు భువనములను వడకు నా అలగు బాహు బలము తలపక పలికితి పార్థుడనగ ఎంతవాడు ఒక్క రధికునకింత ఏలా. ఏమిటో అర్జునుడని వెర్రిక్కిపోతున్నారు, భయపడిపోతున్నారు. అలాగా నేను కానీ ధనస్సు చేత్తో పట్టుకున్నానా? అర్జునుడు కాదు, 14 లోకములు వణికిపోతాయి. వణికిపోవడం కాదు, అసలు పార్థుడు అంటే అర్జునుడు ఏమిటి గొప్ప? కేవలం ఒక రధికుడు. అతన్ని పెద్ద లెక్క పెట్టడం ఏమిటి? అంత భయం ఏమిటి మీకు? ఈ మాటలు దుర్యోధనుడికి బాగుంటాయేమో, మిగిలిన వాళ్ళకి బాగుంటాయా? బాగుండవు. మహానుభావుడు భీష్ముడు అప్పుడు క్షమాపణ చెప్పి వీళ్ళందరినీ కలిపి ఇలా చెయ్యకూడదు, ఇలా ప్రవర్తించకూడదని మళ్ళీ అందరి మధ్య స్నేహభావం అంకురించేటట్టు, అందరూ కలగలిసి యుద్ధం చెయ్యడానికి వీలయ్యేటట్టు చేసి చెప్పిన తరువాత మళ్ళీ అందరూ మనసు మార్చుకుని, పెద్దవాడు భీష్ముడే అంత మాట అన్న తర్వాత ఇక మనలో మనం కలహించుకోకూడదు, అందరం ఒక్కటిగా యుద్ధానికి బయలుదేరి పెడదాం, అర్జునుడే అయినా మానసికంగా సిద్ధపడదాం అనుకున్నారు. అర్జునుడు వస్తున్నవాడు అర్జునుడే. అర్జునుడు ఉత్తరుడికి చెప్పవలసి వచ్చింది కర్ణుడి గురించి. ఆ ఉత్తరుడికి తెలియదు ఎవరు కర్ణుడో ఎవరు అర్జునుడో ఏమో తెలియదు. ఆయన ఎవరని అడిగాడు. అద్భుతమైనటువంటి శౌర్యంతో ఉంటాడు కదండి కర్ణుడంటే, మామూలుగా ఉంటాడా? ఆయన ఎవరిని అడిగాడు. అడిగితే ఆ కర్ణుడు ఎవరో చెప్పవలసి వచ్చింది అర్జునుడు. కర్ణుడు అయితే అర్జునుడి పేరు ఎత్తితే ఎంత బాధపడ్డాడు కదా. అర్జునుడు కర్ణుడి గురించి చెప్పవలసి వస్తే రేపు 7ంటికి చెప్తాడు. కాబట్టి రేపు 7 గంటలకు కలుసుకున్నప్పుడు మిగిలిన భాగాన్ని వివరిస్తాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.